మీద పడి మనల్ని బాధిస్తున్నప్పటికీ, ఒకవేళ మనకు జయము కావాలి అని అనుకుంటే, మనకు కావలసినవన్నీ దేవుడు ఇవ్వాలి అని అనుకున్నవారు చేయవలసిన ఒక శ్రేష్టమైన మాట ఏంటయ్యా అంటే, శ్రేష్టమైన పని ఏంటయ్యా అంటే, రక్షణను ప్రేమించువారు వారందరూ దేవుడు మహిమపరచబడును గాక అని నిత్యము చెప్పుకొందురు గాక. ఏంటంటే, రక్షణను ప్రేమించేవారు అంటే దేవుని వలన సహాయాన్ని కోరుకునేవారు, దేవుని వలన కాపాడబడాలి అని అనుకునేవారు, దేవుని ఆశ్రయించేవారు అందరూ చేయవలసిన పని ఏంటయ్యా అంటే, దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి, దేవుని ఘనపరచాలి, దేవుని ప్రేమించాలి, దేవునిని వెదకాలి. అటువంటి వారు ఎప్పుడు చేయవలసిన పని ఏంటయ్యా అంటే స్తుతించాలి. బైబిల్ గ్రంథంలో దావీదు ఎప్పటికీ స్తుతి కీర్తన, ఎప్పటికీ స్తుతించేవాడు, కీర్తించేవాడు. ఆయన ఎటువంటి ఆపదలో ఉన్నా దేవుని కీర్తించడం, దేవుని స్తుతించడం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. ఏ అవసరాన్ని బట్టి అయినా సరే దేవుడే చూసుకుంటాడు. గొల్యాతును చంపవలసి వచ్చినా యుద్ధము యెహోవాదే అని అన్నాడు. దావీదు దేవుని మీద ఆధారపడినట్టుగా మనము కూడా ఆధారపడాలి. దేవునిని ఆశ్రయించినట్లుగా మనము ఏదైనా అవసరతను బట్టి దేవుని దగ్గరకు వస్తే ముందు చేయవలసినది దేవుడు ఇచ్చే దేవుడు అని, ప్రభువును ఏమై ఉన్నాడో దానిని బట్టి ఘనపరచాలి, ముందు స్తుతించాలి, ఆరాధన చేయాలి. ఆయన ఘనతను గురించి, ఆయన ప్రేమను గురించి, ఆయన చేసే సహాయమును గురించి ఎల్లప్పుడూ ముందు కీర్తించాలి. నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడేదనయ్యా, సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడేదనయ్యా, సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడేదనయ్యా, సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా, సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును, నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును, కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా. పడదామా? కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది, నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది, సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా, సకలము నీదేనయ్యా
సమకూర్చువాడవయ్యా నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నా ముందు నీవుండగా ఎదురొచ్చు వాడెవడు కార్యము చేయగా అడ్డుపడు వాడెవడు నా ముందు నీవుండగా ఎదురొచ్చు వాడెవడు కార్యము చేయగా అడ్డుపడు వాడెవడు యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా ముందుకు సాగెదనయ్యా యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా ముందుకు సాగెదనయ్యా జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు జయమిచ్చువాడవయ్యా విశ్వాసంతో పడతాం జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు జయమిచ్చువాడవయ్యా నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నీవు కరుణించగా కాదను వాడెవడు శక్తితో నింపగా ఓడించు వాడెవడు నీవు కరుణించగా కాదను వాడెవడు శక్తితో నింపగా ఓడించు వాడెవడు సాయము నీదేనయ్యా సహాయకుడా నీలో దాగెదనయ్యా సాయము నీదేనయ్యా సహాయకుడా నీలో దాగెదనయ్యా బలమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు బలమిచ్చువాడవయ్యా బలమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు బలమిచ్చువాడవయ్యా నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యము యేసయ్యా నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యము యేసయ్యా నీ బాహుబలమే నడిపించును నా స్థితులన్నిటినీ సరిచేయును నీ బాహుబలమే నడిపించును నా స్థితులన్నిటినీ సరిచేయును కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా బలమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు బలమిచ్చువాడవయ్యా సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు సమకూర్చువాడవయ్యా జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు జయమిచ్చువాడవయ్యా సకలము నీదేనయ్యా శ్రీమంతుడా స్తుతి నీకు పాడెదనయ్యా సకలము నీదేనయ్యా శ్రీమంతుడా స్తుతి నీకు పాడెదనయ్యా సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు సమకూర్చువాడవయ్యా సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు సమకూర్చువాడవయ్యా యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా ముందుకు సాగెదనయ్యా యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా ముందుకు సాగెదనయ్యా
బలమిచ్చువాడవయ్యా, బలమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు బలమిచ్చువాడవయ్యా. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యము యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. బలం నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా, బలమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు బలమిచ్చువాడవయ్యా, జయమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు జయమిచ్చువాడవయ్యా, కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు. సకలము నీదేనయ్యా, శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. యుద్ధము నీదేనయ్యా, ఓ శూరుడా, ముందుకు సాగెదనయ్యా. అవునయ్యా, నిన్ను మాత్రమే ఈ లోకంలో మేము నమ్ముకున్నాం. నీవే మా ధైర్యం, నీవే మా అండ, నీవే మా కొండ, నీవే మా కోట తండ్రి. ఈ లోకంలో మా ప్రతి పరిస్థితుల్లో మాకు చాలిన వాటిని వేటినో మేము నమ్ముకోవాలనుకుంటాం, కానీ నాయనా అవన్నీ మాకు వ్యర్థమే. వేటి వల్ల మాకు ప్రయోజనం లేదు తండ్రి. కానీ నిన్ను మాత్రమే నమ్ముకున్నప్పుడు గుర్రములను బట్టి కొందరు, రథములను బట్టి కొందరు అతిశయపడుతురుకేమో, కానీ మేమైతే మా దేవుడవైన యెహోవా నిన్ను బట్టి మాత్రమే అతిశయించుటకు, నీ సన్నిధిలో ఆరాధించుటకు కృప చూపేవా దేవా, నీకు స్తోత్రాలు. ప్రభువా, ఈ మండు టెండలో నిన్ను స్తుతించడానికి, నేను ఆరాధించడానికి నీ సన్నిధికి వచ్చి చేసిన ప్రతి ఒక్క బిడ్డ ఆరాధన ఏ హృదయముతో చేసిందో మీరు ఎరిగి ఉన్నవాడవు దేవా, నీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. మీకు వందనాలు. చేసిన ఈ ఆరాధన అంతటి ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోనండి తండ్రి. అందరము చేతులు పైకెత్తి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండగా చేసిన ఈ ఆరాధన అంతయు ఆయన సన్నిధికి ఎంపైన ధూపము వలెను నైవేద్యము వలెను చేరినట్లు అరుణ గారు ప్రార్థిస్తారు. మనం అందరము ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రార్థన. స్తోత్రము స్తోత్రము స్తోత్రములు తండ్రి, స్తోత్రములు నాయనా. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయా గత వారం నుంచి ఈ వారం వరకు ప్రభువా నీ దయలో నీ కృపలో కాపాడి నాయన మరొక ఆదివారం మా బ్రతుకులో ఇచ్చిన విధానం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నాయనా నీకు స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు నాయనా తండ్రి పాటల ద్వారా మీరు మహిమ పొంది ఉన్నారని నమ్ముచున్నాను దేవుడా. ప్రభువా నాయన ఇప్పుడు నాయన ఆరాధనలో కూడా మీరు తోడుగా ఉన్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. అవును ప్రభువా, కృప చూపు వాడవు నీవే, దయ చూపు వాడవు నీవే నాయన, నీకు స్తోత్రములు ప్రభువా. అయ్యా నీ కృప నీ దయ వలనే ప్రభువా ఇంతవరకు నాయన తండ్రి ఇలా మేమందరము బ్రతికి క్షేమముగా సజీవముగా ఉండి ఉన్నాం తండ్రి. నిజంగా నీకు స్తోత్రాలు ప్రభువా. నాయన నిన్ను ఎంత స్తుతించినా ఎంత ఆరాధించినా అది తక్కువే నాయన, నీకు స్తోత్రములు తండ్రి. నాయన యేసయ్యా అయ్యా ప్రభువా నాయన మేము మా బ్రతుకు దినములన్నీ ప్రభువా తండ్రి యేసయ్యా నా తండ్రి నీ పాదాల దగ్గర ప్రభువా నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ మహిమపరుస్తూ నాయన నా తండ్రి నిన్ను ఆరాధించే జీవితాలని బ్రతుకుల్ని మా అందరికీ మీరు అనుగ్రహించమని తండ్రి యేసయ్యా. అయ్యా ఇంతవరకు జరిగించిన ఆరాధనను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభువా జరగబోయే నాయన నీ దాసు నిలబెట్టుకొని ప్రభువా అయ్యా నీ దాసుడు చెబుతున్న ప్రభువా వాక్యంలో కూడా మీరు తోడుగా ఉండండి. వెనుగల చెవులు గ్రహించరు అని మా అందరికీ అనుగ్రహించమని ప్రభువా. నిన్ను మోసుకొని పోయే వారిగా మమ్మల్ని అందరినీ ఉంచమని ప్రభువా తండ్రి. నాయన ఏ ఒక్క నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డ నిన్ను ప్రభువా తండ్రి నాయన తండ్రి యేసయ్యా నిన్ను మోసుకొని పోవటానికి ప్రభువా నీ కృప చూపించండి తండ్రి. అయ్యా ఖాళీ హృదయాలతో వచ్చిన మేము తండ్రి యేసయ్యా ప్రభువా నా తండ్రి నీ వాక్యాన్ని మా హృదయాల నిండా
నింపుకొని తండ్రి అయ్యా నా తండ్రి మరలా ఆదివారం వరకు ప్రభు అన్న తండ్రి ఆ వాక్యాన్ని మీరు నెవరు వేసుకుంటూ మా బ్రతుకుల్ని మా జీవితాల్ని సరి చేసుకుంటూ నీకు ఇష్టంగా నీ చిత్తానుసారంగా నా తండ్రి మేము బ్రతకటానికి నీ కృప అనుగ్రహించమని ఇంతవరకు జరిగించిన ఆరాధన అంతటిని నీ చేతులకు అప్పగించుకుంటూ తండ్రికి జరగబోయే వాక్యంలో కూడా మీరు తోడుగా ఉండి నీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని ఈ చిన్ని కొద్ది ప్రార్థన యేసయ్య పాదాలు సెంత పెట్టి స్తుతించి బ్రతిమిలాడి అడిగి వేడుకుంటున్నా పరమ తండ్రి ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దయచేసి అందరం కూర్చుందాం ప్రియులారా, అందరూ కూర్చోనండి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు దేవునికే చెల్లునుగాక. ఆమేన్. హల్లెలూయా. మీ అందరికీ ప్రభు పేరిట శుభాలు అలాగే వందనాలు కూడా తెలియజేస్తున్నాను ప్రియులారా. అందరికీ ప్రభు పేరిట వందనాలు, అందరికీ వందనాలు. అంత బాగున్నారుగా? చాలామంది తగ్గారు. వేసవి కాలం ప్రభావమా? శుభకార్యాలు చాలా విరివిగా జరుగుతూ ఉన్నాయి. కొంతమంది అటువంటి వాటికి ఏమైనా వెళ్ళుంటారేమో. కానీ ఆదివారం దేవుని సమయం, దేవుని సన్నిధిలో మనమందరం కలిసి దేవునిని ఆరాధించడం మనందరికీ ఎంతైనా ఆశీర్వాదకరం. అటు పునరుత్థాన దినాన్ని ప్రభు ప్రేమించి మరొక వారం ప్రభు ఇచ్చారు. దానిని బట్టి మనం దేవుని స్తుతించవలసినటువంటి వారం అయిట్టు ఉన్నాం. దేవునికి స్తోత్రం చెప్దాం ఒకసారి, హల్లెలూయా. మరి వారమంతా అంటే గడిచిన వారమంతా దేవుడు తన కృపను మనకిచ్చి మన పని పాటలలో, మన ప్రయాణాలలో, రాకపోకలలో తలంచిన ప్రతి తలంపులు, ఆలోచనలన్నింటినీ కూడా ప్రభు నెరవేర్చుకుంటూ ఈ రీతిగా నడిపించారు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. మరి మీ అందరి ప్రార్థన వలన మరి మేము కూడా మరి పాస్టమ్మ గారి యొక్క చెల్లి రాణి తన ప్రథమ కుమారుని యొక్క వివాహం మరి పాలు పంపులు పొంది కార్యక్రమాన్ని జరిపించి మరి ఆ రోజు వాతావరణం కొంచెం ప్రతికూలంగా ఉన్నా తిరిగి దేవుడు దానిని అనుకూలపరిచి వారు ఆశించిన రీతిగా మరి వివాహాన్ని ఎంతో దీవెనకరంగా ఘనంగా జరిగించడానికి మరి దేవుడు కృప చూపారు. దానిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మీరంతా ప్రార్థించారు, దానిని బట్టి కూడా మీకు వందనాలు. మీరంతా వస్తారని ఆశించాం కానీ పాపం ఎందుకు రాలేకపోయారు. ప్రార్థన అయితే చేసి ఉంటారని నేను భావిస్తూ ఉన్నాను. పోతే రేపు మరలా మనం ఒక వివాహ కార్యక్రమాన్ని కలిగి ఉంటాం. మన ప్రియులు రామస్వామి రచిత గారి కుమారుడు మనోజ్ యొక్క వివాహం రేపు మరి ఏదులపురం దగ్గర ఉన్నటువంటి ఫంక్షన్ హాల్లో జరగబోతా ఉంది. దాని కొరకు మీ ప్రార్థన జ్ఞాపకం చేసుకోనండి. మిగిలిన వివరాలు మీకు తర్వాత తెలియజేస్తాను. ఆ తర్వాత 12, 13, 14 3 రోజులు విరామ బైబిల్ పాఠశాల మరి మన KSPMలో మరి యవనస్తులైనటువంటి పిల్లలు మరి చిన్న పిల్లలు అందరూ కూడా కలిసి ఆ 3 రోజులు VBS ప్రత్యేకమైనటువంటి దేవుని యొక్క వాక్య ధ్యానాలు చిన్న పిల్లలకు అవసరమైనటువంటి రీతిలో మరి పిల్లలు నేర్పించడానికి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడుతున్నారు. కాబట్టి మీరు మరి యవనస్తులైనటువంటి పిల్లలు అందరూ మరి పాలు పంపులు పొందుతూ ఆ కార్యక్రమాలు దేవునికి మహిమకరంగా జరగాలని, తద్వారా బిడ్డలు దేవుని అందు భయభక్తులు కలిగి బ్రతకాలని మీరందరూ కూడా ప్రార్థన చేస్తూ ప్రార్థనాపూర్వకంగా వారందరినీ కూడా ఉదయం సరిగ్గా 9 గంటలకు ప్రారంభించబడుతుంది, 12 గంటలకు ముగించబడుతుంది. 12, 13, 14 తారీఖులలో మంగళ, బుధ, గురువారాలు ఈ 3 రోజులు మీ జ్ఞాపకాలు ఉంచుకోవాలని కూడా ప్రభు పేరిట ప్రేమతో మీకు నేను మనవి చేస్తున్నాను. తిరిగి ఈరోజు సాయంత్రం సోమల లక్ష్మి వాళ్ళ ఇంటిలో మరి పిల్లలు పాస్ అయిన విధానాన్ని బట్టి వాడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లోను, అలాగే ఈమె 10th క్లాస్ మరి స్కూల్ ఫస్ట్ రావడంలోనూ దేవుడు కృప చూపినందుకై కృతజ్ఞతగా ఇద్దరికి కలిపి ఒకటే కుటుంబ ఆరాధన ఏమండి. కాబట్టి సాయంత్రం కృతజ్ఞత కూడిక ఉంటుంది. దాని కొరకు మీ జ్ఞాపకాలు ఉంచుకోవాలని కోరుతున్నాను. అలాగే రేపు మాకు మరొక వివాహం ఉంది. మా చెల్లి వాళ్ళ మరిది పెళ్ళి రేపు, అంటే ఈరోజు రాత్రికి పెళ్ళి, రేపేమో భోజనాలు. వాళ్ళంతా ఫోన్లు చేస్తూ ఉన్నారు అక్కడికి రమ్మని. కానీ రేపు మనమే ఒక వివాహ కార్యక్రమాన్ని జరిపించవలసి ఉంటుంది. అందుచేత కొన్నిసార్లు ఏమండి మరి అటు పోలేని పరిస్థితి. కాబట్టి అక్కడ వివాహం కూడా మంచిగా జరగాలని మనం ప్రార్థన చేసేదానికి మనం ప్రయత్నం చేద్దాం. రైట్. మరలా మీ అందరికి వందనాలు. పంపించారు మీ ఇళ్లలో చాలామందిని వివాహాలకి పంపించినట్టున్నారు. మీరు వెళ్ళరండి నేను చర్చికి వెళ్తాలే అని చెప్పేస్తే వాళ్ళని అటు పంపించి మీరు ఇటు వచ్చినట్టున్నారు. ఏమంటే చాలామంది పూట రాలేకపోవటం కొంచెం విచారకరమైన విషయం. సరే, ఏది ఏమైతేనే మీరంతా వచ్చారు. మీ అందరికి మరలా వందనాలు. వచ్చినందుకు మీ అందరికి వందనాలండి. అందరికీ వందనాలు.
పండు నా వందనాలు స్వీకరించట్లేదు ఎందుకో మరి. రైట్. నాకేమో ఒంటి నిండా కళ్ళన్నట్టుగా అయిపోయింది, పట్టి పట్టనట్టుగా చూడనట్టుగా ఉందామంటే నాకు చేత కావటం లేదు. ఏమంటే చేత అందరిని గమనించడం వలన కొంచెం అప్పుడప్పుడు నేనే కొంత ఇబ్బంది పడాల్సి వస్తూ ఉంది. సరే, మంచిది. దైవ గ్రంథమైన పరిశుద్ధ బైబిల్లో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని మనమంతా కొద్దిసేపు ధ్యానం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 15వ అధ్యాయంలో నుండి మొన్న ఈస్టర్ సండే దగ్గర నుంచి కొన్ని విషయాలను మనం ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. దానిలో భాగంగా పోయిన వారం పాస్టర్ గారు కూడా చక్కటి మాటలు, దేవుడు మరి నిన్ను నన్ను మనందరినీ కూడా బలి అర్పణ చేత నిబంధన చేయబడిన వారిని అందరినీ పోగు చేసేటటువంటి వాడని, ఆ అర్పణగా మన ప్రభు అయినటువంటి యేసయ్యే సిలువలో తన ప్రాణాన్ని పెట్టాడని, అటు నిబంధనను మనమందరం కూడా గుర్తించి దానిలో నిలిచి ఉండాలని పలు కోణాలలో పోయిన వారం దేవుడు తన దాసురాల ద్వారా మనతో మాట్లాడారు. బలారాధన కూడా మనం జరిపించుకున్నాం. దాన్ని బట్టి కూడా దేవునికి స్తోత్రం. అలాగే చక్కటి ప్రేమ విందు కూడా మన ప్రియులు ఏర్పాటు చేయగా మనమందరం పాలు పంపులు పొందడానికి కూడా దేవుడు కృప చూపారు. ప్రియులరా, తిరిగి ఈరోజు మరలా అదే అంశాన్ని కొనసాగింపుగా దేవుని యొక్క లేఖనాల్లో నుంచి కొద్దిసేపు వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మీరంతా ఇప్పటికే తీసేశారు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము. ఈరోజు మనం ధ్యానం చేసేటటువంటి అంశం మరి 38వ వచనంలో రాయబడినటువంటి వాక్య భాగం. చదువుతారా? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 38వ వాక్యం చదవండి. అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరమును ఇచ్చును, మరియు ప్రతి విత్తనమునకును దాని శరీరము ఇచ్చుచున్నాడు, దాని శరీరము ఇచ్చుచు ఉన్నాడు. మాంసమంతయు ఒక విధమైనది కాదు, కాదు. చాలు. దేవుడు తన పరిశుద్ధ లేఖనాన్ని మన ధ్యానము కొరకు దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన వారలారా, పరిశుద్ధుడైనటువంటి పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఆనాడు కొరింథీ సంఘానికి, ఈనాడు మరి సార్వత్రిక సంఘానికి దేవుని యొక్క లేఖనాలలో నుంచి తెలియజేసేటటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సంగతులు ఈ రోజున దేవుని యొక్క లేఖనాల్లో నుంచి మనము చూడబోతూ ఉన్నాం, చదవబోతూ ఉన్నాం, ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఎందుకంటే కొన్ని విషయాలు బైబిల్లో ఉన్నవి చారిత్రాత్మకంగా ఉన్నాయి. అది మన పితరుల జీవితాలలో సంభవించినటువంటి అనేక సంఘటనలు. అలాగే చాలా విషయాలు భవిష్యత్తుకు సంబంధించినటువంటి సంగతులు. వాటిని అప్పటి క్రైస్తవులకు ఆపాదింప చేస్తూ రాస్తూ అన్వయించుకునే మంచి మనసు ఉంటే ఈనాటి భక్తులకు కూడా ఆ మాటలు ప్రియమైన వారురా ఎంతో ప్రయోజనకరమైనటువంటివి. ఎందుకు అని చెప్పేస్తానంటే సంఘాలలో, సమాజంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, విచిత్రమైనటువంటి సిద్ధాంతాలు ఉన్నాయి. దేవుని యొక్క వాక్యము అందరికీ ఒకేలాగా అర్థం కాలేదు. దేవుని మాటలు యేసయ్య ఈ లోకంలో శరీరధారిగా ఉండి ప్రకటిస్తూ ఉన్నప్పటికీ కూడా అర్థం చేసుకున్న వారు చాలా కొద్ది మంది, అపార్థం చేసుకున్న వారు ఎక్కువ మంది. ఈ రోజును కూడా దైవ సేవకులు నిలవబడి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ, బోధిస్తూ, నేర్పిస్తూ ఉంటే వాక్యాన్ని అర్థం చేసుకునేవారు కొద్ది మంది, దానిని అపార్థం చేసుకునేవారు ఎక్కువ మంది. అందరికీ ఒకే విధమైనటువంటి పరిపక్వత ఉండదు. అందరూ వాక్యాన్ని వాక్యంలాగా గ్రహించుకోవడం లేదు. ఎందుకంటే దాని మీద సరైన అవగాహన లేకపోవడం, వాక్యం మీద సరైన పట్టు లేకపోవడం, వాక్యం కొరకైనటువంటి ఆసక్తి లేకపోవడం, దాని సారం ఏమిటో గ్రహించి తద్వారా కలిగే ఆధ్యాత్మిక శక్తిని పొందుదాము అనేటటువంటి తాపత్రయము లేకపోవడం, రకరకాల కారణాలు ఉన్నాయి. ఈ పరిస్థితులు ఈనాడే కాదు, ఆనాడు కూడా అలాగే ఉన్నాయి. ఎందుకు అని చెప్పేస్తానంటే సత్యము ఎక్కడ నిలిచి ఉందో దానిని పడగొట్టడానికి, సత్యాన్ని కూల్చివేయడానికి అసత్యము కూడా క్రీస్తునందు ప్రియమైన వారులారా మరింత పెద్ద పీట వేసుకొని కూర్చొని ఉండేది అక్కడ.
ఎందుకు? సత్యమును పడగొట్టడానికి అసత్యం, వాస్తవాన్ని నిర్వీర్యం చేయడానికి అవాస్తవం, అబద్ధం నిజం, మంచి చెడు, ఇలాగున కొన్ని విషయాలు ఉన్నాయి. ఈ రోజుల్లో చాలా వరకు ఒక వ్యక్తిలోని మంచిని చూసేదానికంటే చెడును చూసేవారు ఎక్కువ ఉన్నారు. ఒక వ్యక్తి వలన పొందిన సహాయాన్ని బట్టి కృతజ్ఞతను తెలియజేసేదానికంటే ప్రియులరా అదే వ్యక్తి విషయమై వ్యతిరేకతతో కూడినటువంటి మరి పదప్రయోగాలు చేసేటటువంటి వారు ఎక్కువగా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువు ద్వారా ఆ రోజున మేలు పొందిన వారు మేలు పొందిన దానిని బట్టి దేవునిని స్తుతిస్తూ ఆయనను మహిమపరుస్తూ ఉంటే ఆయనను ఎందుకు మహిమపరచాలి, ఆయనను ఎందుకు ఘనపరచాలి, ఎందుకు ఆయనకు గొప్పతనాన్ని ఆపాదింప చేయాలి అని వక్రీకరించి ఆయన చేసిన మేలులో కూడా కీడును వెతికేటటువంటి కొన్ని గుంపులు ఆనాడు ఆయన వెంటే ఉన్నాయి. ఆనాడు నట్టుగా ఈనాటికి అలాగే ఉన్నారు కొంతమంది. ఇంతకీ గొడవ ఏమిటయ్యా అని చెప్పేస్తానంటే పునరుత్థానం. చెప్పండి, కొంచెం మాట్లాడండి. ఏ తానం? పునరుత్థానం. పునరుత్థానం అనేది ఉన్నది అని నమ్మేవారు కొద్దిమంది అయితే లేదనేవారు ఎక్కువ మంది. ఈ విషయాలన్నీ మీకు అర్థం కావాలి అని చెప్పేస్తానంటే 12వ వచనం దగ్గర నుంచి మీరు తర్వాత చదువుకోండి. ఇదే కొరింథీయులు రాసిన పత్రిక 15వ అధ్యాయము 12వ వచనం దగ్గర నుంచి మీరు తర్వాత చదువుకోండి. పునరుత్థానముపై అవగాహన లేని కొంతమంది వ్యక్తులు యేసు ప్రభు కాలంలో ఉన్నారు. ఆ తర్వాత ఉన్నటువంటి అపోస్తులుల పరిచర్య జరుగుతూ ఉన్నటువంటి కాలంలో కూడా అలాగే ఉన్నారు. అందుచేత భిన్నాభిప్రాయాలు వచ్చేసిన ఈ భిన్నాభిప్రాయాలన్నిటినీ కూడా తీసివేసి వారందరిలో ఏకభిప్రాయము కలుగునట్లు పౌలు చేస్తూ ఉన్నటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ పత్రిక ఈ 15వ అధ్యాయంలో ఉన్నటువంటి ఇంచుమించు ప్రతి వచనము ప్రియమైన వారు పునరుత్థానమును గురించినటువంటి వచనాలే. దేవునికి స్తోత్రం, దేవుని స్తోత్రం అండి. మీరేమనాలి? నిద్రపోతున్నట్టున్నారు. వేసవి కాలం కదా, రాత్రి సరిగ్గా పడుకోలేదేమో. ఏమండి, మెలకుగా ఉండండి. దేవునికి స్తోత్రం చెబుతా ఒకసారి గట్టిగా. ఏమండి, ఏమని చెప్పమన్నారు? ఆయన శిష్యులే రాత్రిపూట వచ్చి మేము పరుండి ఉండగా ఎత్తుకొని పోయారు అని చెప్పండి తప్ప ఆయన లేచాడు అంటే ఒప్పుకోకండి అని చెప్పేసి అని డబ్బిచ్చి మరి సత్యాన్ని పడగొట్టడానికి అసత్యం లంచం ఇస్తా ఉంది. అర్థమైంది మీకు? ఇక్కడ సత్యాన్ని పడగొట్టడానికి అసత్యం చెప్పండి ఏం చేస్తుంది? అసాంఘిక కార్యక్రమాలు చేయడానికి పూనుకుంది. ఇంకా గట్టిగా చెప్పాలంటే, కానీ అది వాస్తవమా? ఏమండి, సత్యము సత్యమే, అసత్యం అసత్యమే. సత్యాన్ని మనం ఎంత నిర్వహించాలని మనం ప్రయత్నం చేసినా అది అయ్యే పని కాదు. ఒకవేళ అలాంటి ప్రయత్నంలో కొంత సమయం కాస్త సత్యముగా చూసే వారికి కొంచెం అర్థం కాకపోకుండా ఉంటుందేమో కానీ సత్యం ఎన్నటికీ సత్యమే. చూడండి, సూర్యుని యొక్క ఉదయకాలపు కాంతిని ఎవరైనా ఆపగలరా? ఎలాగున సూర్యకాంతిని ఆపలేరో అలాగే సత్యాన్ని కూడా అసత్యంగా ప్రియమైన వారు మరచలేరు. ఎందుకంటే మనస్సాక్షి అనేది ఒకటి ఉంది కదా, మనస్సాక్షి అనేది ఒకటి ఉంది కదా. ఈ మనస్సాక్షి ఏం చేస్తుందంటే నువ్వు చేసేది తప్పు, నువ్వు చెప్పేది తప్పు, నువ్వు చూసేది తప్పు, నువ్వు మాట్లాడేది తప్పు అని లోపల మనస్సాక్షి కొంతమందికి పని చేస్తుంది. కొంతమందికి వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారై ఏం పట్టించుకోరు. ఈ పరిస్థితుల మధ్యలో పౌలు గారు ప్రియమైన వారు పునరుత్థానం ఉంది లేదని ఎవడు చెప్పాడు? యేసు పునరుత్థానుడు అయ్యాడు. ఆయన పునరుత్థానుడు కాకపోతే మేము ప్రకటించే సువార్త వ్యర్థమే. ఆయన ఎలాగున పునరుత్థానుడు అయ్యాడో ఆయన తన వారిని కూడా లేపుతాడు, బ్రతికిస్తాడు. ఆయన అన్నాడు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను తిరిగి లేస్తాడు. మనమందరం లేపబడేవారు, మనమందరం లేచేవారు, లేపబడేవారు. ఎప్పుడు క్రీస్తు రెండవ రాకడలో.
మృతులైన వారు మొదట లేస్తారు, ఆ తర్వాత సజీవులమైనటువంటి నీవు నేను మనము కూడా రెప్ప పాటున మార్పు చెంది ఆయనతో కూడా కొనిపబడతామని దేవుని యొక్క లేఖనాలలో ఎన్నో మాటలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అయితే సంగతి ఏంటి ప్రియమైన వారు, మనం జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని గమనించినట్లయితే ఇన్ని రకాలుగా దేవుని యొక్క వాక్యాన్ని చెబుతూ ఉన్నా కూడా అర్థం చేసుకోలేని ఏమందాం, వాక్యాన్ని అర్థం చేసుకోలేని అజ్ఞానులు, అవివేకులు, అనాలోచనగా ఆయన సన్నిధిలో ఉన్నవారికి అర్థం కావడం కోసం ఉన్నట్టుగా ఇదిగో పౌలు గారు ఎంత ప్రయత్నం చేస్తాడంటే అంత ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నం చేస్తూ చెప్పిన విషయం ఏంటంటే 38వ వచనంలో, దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరమును ఇచ్చును. నీవు విత్తిన దానికి దేవుడు ఏమిస్తాడు చెప్పండి? శరీరమును ఇచ్చును. దేవుడు శరీరాన్ని ఇచ్చేటటువంటి దేవుడు. చెప్పండి ఎవరైనా. శరీరాన్ని ఇచ్చేటటువంటి దేవుడు. దేనికి? నీవు విత్తిన విత్తనానికి. పునరుత్థానం అనేటటువంటి విషయం అర్థం కావడానికి పౌలు గారు ఇక్కడ విత్తనమును గురించి మాట్లాడుతున్నాడు. చెప్పండి దేని గురించి? విత్తనమును గురించి మాట్లాడుతున్నాడు. తెలుసు కదా మీ అందరికి విత్తనాలు తెలుసా తెలియదా? ఏ విత్తనాలు తెలుసు మీకు? కొన్ని విత్తనాలు చెప్పండి నాకు త్వరగా. ఏమండి? మామిడి గింజ విత్తనం, తాటి గింజ విత్తనం, ఏమండి నేరేడు గింజ విత్తనం, ఇంకా ఏం విత్తనాలు ఉన్నాయి? గింజలు విత్తనాలు వేరు అనుకుంటా. గింజలు వేరు విత్తనాలు వేరు. ఏమండి? గింజలు వేరు విత్తనాలు వేరు. గింజలు అంటేనే కొంచెం పెద్ద పెద్దవి, విత్తనాలు అంటేనేమో చిన్న చిన్నవి. అంతేనా? ఏమండి? ఏదైనా విత్తనమే, ఏదైనా విత్తనమే. ఈ విత్తనం విత్తు కాలమందు విత్తేవాడు విత్తుతాడు. ఎక్కడ విత్తుతాడు చెప్పండి? విత్తనాన్ని ఎక్కడ విత్తుతారండి? ఏమండి? మట్టిలో. ఎక్కడ? మట్టిలో అన్నాడు ఒకసారి. విత్తనాన్ని విత్తేది మట్టిలో. ఎక్కడ? గట్టిగా చెప్పాలి. మట్టిలో. ఏ విత్తనమైనా సరే విత్తేది మట్టిలోనే. మట్టిలో కాదండి, నేను బంగారంలో విత్తుతానండి అన్న వచ్చావనుకో, ఒకవేళ నువ్వు నీ విత్తనాలన్నీ వ్యర్థమైపోతాయి. విత్తనం అండి విలువైనదండి అని చెప్పేసని విత్తే దానిని విత్తే చోట కాకోకుండా ఒకవేళ నువ్వు ఇంకెక్కడైనా విత్తేవనుకో వ్యర్థమే. బైబిల్లో విత్తు అనే ఉపమానం ఉంది. విత్తనాలు పట్టుకున్నాడంటే ఒక ఆయన విత్తుతూ ఉన్నాడట. కొన్నేమో రాతి నేలను పడ్డాయట, కొన్నేమో త్రోవ ప్రక్కన పడ్డాయట, కొన్నేమో ముండ్ల పొదలలో పడ్డాయట. ఉపయోగం ఉందా వాటి వలన అని చెప్పేస్తానంటే ఉపయోగం ఏమీ కూడా లేదు. కొన్ని మాత్రమే మంచి నేలన పడ్డాయట. ఆ మంచి నేలన పడిన కొన్ని 30దంతులుగాను 60దంతులుగాను 100అంతలుగాను ఫలించి అభివృద్ధి చెంది అద్భుతమైన ఫలాలు ఇచ్చాయట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే క్రీస్తునందు ప్రియమైన వారు ఇక్కడ వినండి, విత్తింది నువ్వు విత్తనం. నీవు విత్తనాన్ని విత్తితే ఏమవుతుంది? నువ్వు విత్తిన విత్తనం కొన్ని రోజుల తర్వాత అది భూమిలో చనిపోయి అది ఒక్కసారిగా పగిలి దాని లోపల నుండి చిన్న చిగురు చిన్న మొలక ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? విత్తిన విత్తనము చచ్చి అక్కడ నుండి ఏమవుతుంది? అది చిన్న మొలక చిన్ని మొలక చక్కగా కొంచెం ప్రియమైన వారు అలాగలాగున ఏమండి ఒక వారం 10 రోజులు అయ్యేటప్పటికి ఏమండి ఒక మూరుడు మొక్క మనకు కంటికి కనపడతా ఉంటుంది. కొన్ని దేవునికి స్తోత్రం. ఎవరు చేశారు ఈ కార్యాన్ని? ఎవరు చేశారు? ఏమండి నీవు జస్ట్ ఒక చిన్న విత్తనం మాత్రమే విత్తావు. ఏమండి చిన్న విత్తనం. ఎంత చిన్న విత్తనం అంటే ఆవగింజ. బైబిల్లో ఉంది కూర ముక్కలన్నిటిలో ఏమండి చాలా చిన్నది, చిన్న గింజ. ఎంత గింజ? చిన్న గింజ లేకపోతే చిన్న విత్తనం. మనము భూమిలో విత్తిన కొన్ని దినాలకు ప్రియులరా అక్కడి నుంచి చిన్నగా మొలకొచ్చి ఏమండి అలాగున ఎదిగి ఏమండి దాని స్థాయి
దాని యొక్క ఏమంటారు దాన్ని, దాని యొక్క పరిమాణాన్ని బట్టి, లేకపోతే దాని యొక్క స్థితిని బట్టి, లేకపోతే దానికి దేవుడిచ్చినటువంటి ఏమంటే స్థితిగతులను బట్టి ఒక్కొక్క మొక్క చిన్నగా పెరిగి అందంగా ఇంతే ఉంటుంది, ఒక్కొక్క మొక్క పెరిగి ఇంత పెద్దదవుతుంది, చెట్టు అవుతుంది, పెద్ద వృక్షం అవుతుంది, ఆ తర్వాత మరి కొన్ని మహావృక్షాలుగా మారుతా ఉన్నాయి. సరే, ఒకటి ఇక్కడ గొడవ ఏమిటంటే, విత్తనము విత్తావు, విత్తిన దానికి ఈ మొలకలు వచ్చునట్లుగా ఆ విత్తనానికి ఒక చెట్టు వలె అది ఎదగాలని, చెట్లు కూడా అన్ని ఒకటి కాదు, రకరకాలు. ఏమండి, ఈ మధ్య ఎక్కడ చూసినా నర్సరీలు పెడతా ఉన్నారు. కొంతమంది కావాలని, ఆకర్షణీయంగా ఉండాలని, అందంగా ఉండాలని ఆ నర్సరీలలో ఉన్నటువంటి చక్కటి ఏమండి ఆహ్లాదాన్ని చూడడానికి కాస్త ఇంపుగా, చూడడానికి కాస్త ముద్దుగా, ముచ్చటగా, పచ్చదనం ఉండేటట్టుగా, ఆహ్లాదాన్ని ఇచ్చేటట్టుగా ఉండేటటువంటి మొక్కలన్నీ తీసుకుని వచ్చి కుండీలలో పెట్టి మన ఇళ్లలో కూడా పెట్టుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. కానీ అది అంత మొక్కగా ఉండక మునుపు దాని యొక్క స్థితి ఏమిటయ్యానంటే చిన్న గింజ. ఏమంటే చిన్న గింజ. ఈ చిన్న గింజ లేకపోతే చిన్న విత్తనం, ఈ విత్తనానికి కావలసినటువంటి అది మొలిసిన తర్వాత దానికి ఏర్పడే ఆ మాంసం అంటే మీకు అర్థం కాదేమో. ఏం చదివారు మీరు ఇక్కడ 38 వచ్చిన కొంత చూడనా? దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి ఏమిస్తున్నాడు? శరీరము ఇచ్చును. శరీరం అంటే మనిషి శరీరం అని కాదు అక్కడ అర్థం. వింటున్నారా? నీవు విత్తిన ఆ గింజకు దేవుడే ఏమిస్తున్నాడు? అనురాధ ఇక్కడ మల్లయ్యడి, మళ్ళీ ఏ వేసావు? నార్మల్ మన ఆకుకూరలు ఏమున్నాయి ఇప్పుడు? పాలకూర, తోటకూర, బచ్చల కూర, కొత్తిమీర, ఇంకోటి ఏంటిది, అది గంగబాయల కూర. ఇవన్నీ ఏంటి? విత్తనం. విత్తిన ఈ విత్తనం నేలలోనికి వెళ్ళిన తర్వాత అక్కడ అది చనిపోయి చిన్న మొలక, ఆ మొలక కాస్త పెరిగి పెద్దదానికి దానికి కావాల్సిన శరీరము అంటే మొక్క. నువ్వు మొక్క నాటావా, విత్తనం వేసావా? విత్తనమే వేసావు. నువ్వు విత్తనం వేస్తే అది మొలక వచ్చి మొక్కై చక్కటి శరీరాన్ని తెచ్చిపెట్టుకొని ఎదిగి నీకు ఆదాయాన్ని ఇస్తా ఉంది. దేవునికి స్తోత్రం. విత్తనం లాగానే ఉంటుందా భూమిలో? చెప్పండి, విత్తనం లాగా ఉంటుందా భూమిలో? కొన్ని ఉండిపోతాయి. ఎందుకు ఉండిపోతాయి అంటే దాని లోపల ఉండాల్సిన సారం లేకపోతే, విత్తనం లోపల ఉండవలసిన జీవం లేకపోతే, విత్తనాలలో ఉండాల్సిన నాణ్యత లేకపోతే, నకిలీ విత్తనం అయితే ఏమండి నువ్వు ఎన్ని విత్తనాలు విత్తినా కూడా అవి భూమిలోనే ఉండిపోతాయి. భూమిలోనే అవి చచ్చి తిరిగి భూమిలో కలిసిపోతాయి. కానీ జీవము కలిగిన ప్రతి విత్తనం, నాణ్యమైన ప్రతి విత్తనం క్రీస్తునందు ప్రియమైన వారులను వినండి, అది భూమిలో ఉండదు. అది ఏమవుతుంది? భూమిని బ్రద్దలు చేసుకొని, ఏమండి నువ్వు ఎంత మట్టి కప్పేసినా దాని మీద ఏం చేస్తారు? విత్తనం వేసిన తర్వాత ఏం చేస్తారు? కనపడిస్తారా? విత్తనం బయటికి కనపడేటట్టు ఉంచుతారా? పై ఉంచుతారా? విత్తనాన్ని ఏం చేయాలి చెప్పండి? భూమిలో కప్పబడాలి. వ్యవసాయం చేసే వాళ్ళకి బాగా తెలుస్తుంది అది. ముఖ్యంగా రేపు నారుమళ్ళు పోస్తారు నాట్లేయడానికి. నారు మడి కొరకు విత్తనాలు చల్లిన తర్వాత ఏమండి కరతమ కంపెద ఉంటుంది, అదంతా ఇంత పెద్ద పొద పోగు చేసుకుని వచ్చేసేసేసి ఒకదాని మీద ఒకటి వేసేసేసేసి అంతా కలిపి ఒక కట్టగట్టి దానికి ఎడ్ల బండి యొక్క కాడి కట్టి ఎడ్ల చేత దాన్ని లాగిస్తూ ఉంటే చల్లినటువంటి ఆ విత్తనాలన్నీ కూడా ప్రియులురా అడుగును పడతాయి, మట్టి వచ్చి దానిని కప్పేస్తుంది. అవునా కదా? అలా కప్పేసేసినప్పటికీ కూడా ఒక 2 రోజుల తర్వాత చూడండి, నన్ను కప్పేశారు, నన్ను మూసేశారు, నన్ను దాచేశారు, లేకపోతే నన్ను ముంచేశారు, ఇక నా బ్రతికి అయిపోయింది, నా మనుగడ నేను కోల్పోయాను అని విత్తనము అనుకోదు. దేవునికి స్తోత్రం. మరేం చేస్తుంది అది చెప్పండి? అది ఎంత కప్పబడినప్పటికీ కూడా దాని సమయం వచ్చినప్పటికీ అది కనుక జీవము కలిగినదైతే ఆ విత్తనము చిన్న మొలకగా మొలిచి ఏమంటే శరీరమును అమర్చుకొని అది చక్కగా ఒక మొక్కలాగా, ఏమండి ఒక చిన్న చెట్టులాగా,
ఏమండి ఒక వృక్షంలాగా, లేకపోతే ఒక మహావృక్షములాగా అద్భుతంగా ప్రేమిన వారురా దాని యొక్క శరీరాన్ని అది ఏ రీతిగా ఏమండి అది సంపాదించుకుంటుందో, అది కలిగి ఉంటుందో ఆ విషయాన్ని గమనించమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మరలా ఒక ప్రశ్న, విత్తిందేంటి? విత్తనం. కానీ అది మొలిచిన తర్వాత దానికి శరీరాన్ని ఎవరిచ్చారు? ఇది పాయింట్ ఇక్కడ. నీవు విత్తింది విత్తనమే, కానీ నీవు ఆ విత్తనానికి చెప్పండి శరీరాన్ని ఇచ్చింది ఎవరు? ఏమండి ఏ విత్తనమైతే నీవు నేను మనం విత్తామో, విత్తిన ప్రతి విత్తనానికి దేవుడే తన చిత్త ప్రకారము ప్రతి దానికి ఆయన శరీరమును ఇచ్చును, మరియు ప్రతి విత్తనమునకును దాని శరీరమును ఇచ్చుచూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఏమంటే చెట్టు ముందా విత్తనం ముందా? ఏదో సామెత ఉంది, కోడి ముందా గుడ్డు ముందా? ఏం చెప్పండి, మీరే చెప్తారు. కోడి ముందా గుడ్డు ముందా? చెట్టు ముందా విత్తనం ముందా? ఏది ముందు చెప్పరే? చెట్టే ముందా? ఏమండి ఎక్కడి నుంచి వచ్చింది చెట్టు? విత్తనం లేకుండా చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది? ఏమండి విత్తనం లేకోకుండా చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది? మల్లయ్యా దేవుని స్తోత్రం కలుగును గాక. ఆదికాండ గ్రంథంలోకి రండి ఒకసారి, మొదటి అధ్యాయం. ఆదికాండ గ్రంథం మొదటి అధ్యాయము 11-12 చదవండి ఒకసారి గట్టిగా మైకులో. దేవుడు గడ్డిని విత్తనములను ఇచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించును గాక అని పలుకగా ఆ ప్రకారము గట్టిగా ఒక స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పలికింది ఎవరు? దేవుడు. ఏమని పలికాడంటే ఆయన అక్కడ రాయబడి ఉంది. ఏమని? గడ్డిని విత్తనములిచ్చు చెట్టును భూమి తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలములిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించును గాక అని పలుకగా, ఆయన పలకగా ఆ ప్రకారమాయెను. ఏ ప్రకారమైంది? ఇప్పుడు భూమి మీదకి మొదట విత్తనం వచ్చిందా, చెట్టు వచ్చిందా? ఒకవేళ మనం ఏమైనా రప్పించాలి అని చెప్పేస్తున్నాడు, మనకు విత్తనాలు కావాలి. ఏమండి ఏది మొలిపించాలన్నా మీకు విత్తనాలు కావాలి. కానీ దేవుడు కలగజేయాలి అని అనుకుంటే ఆయనకి విత్తనంతో పని లేదు. ఆయన నోటి మాటే విత్తనము. దేవునికి స్తోత్రం. ఆయన వాక్కే విత్తనము. దేవునికి స్తోత్రం. ఆయన వాక్కుతోనే క్రీస్తునందు ప్రియమైన వారురా ఈ సృష్టిని అంతటిని కూడా కలగజేసినటువంటి దేవుడు ఆయన. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను కలుగును గాక అని చెప్పేసి ఆయన కలిగితే భూమి ఆకాశం కలిగింది. ఏమండి క్రింది జలములు మీది జలములు వేరగును గాక అని చెప్పేసి ఆయన పలికితే ఆకాశము కలిగింది. భూమి నీళ్లతో ఏర్పరచబడిన కొన్ని భాగాలు సముద్రాలుగా నదులుగా ఏర్పరచబడ్డాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఏది కలగాలనుకున్నాడో ఆకాశం అంతా కూడా ఎగిరే పక్షులతో నింపబడాలి అని అంటే ఆకాశం ఎగిరే పక్షులతో నింపబడింది. నీటిలో జలచరముల చేత నింపబడాలి అని చెప్పేసి ఆయన పలికితే నీటిలో జలచరములు ఏర్పరచబడ్డాయి. ఈ భూమి మీద ప్రియులరా పాకే పురుగులు నడిచే జంతువులు కలుగును గాక అని ఆయన పలికితే అవి కలిగాయి. ఆయన అన్నిటినీ కూడా తన నోటి మాటతో కలగజేశాడు. అంత మాత్రమే కాదు, ఇక్కడ మనం చదివినట్టుగా ప్రేమిన వారురా గడ్డిని విత్తనములిచ్చు చెట్టును భూమి తమ జాతి ప్రకారము మొలిపించును గాక అని ఆయన పలికినప్పుడు ఏమండి ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి చెట్లన్నీ కూడా ఆయన నోటి మాట ద్వారా కలిగినవే. అవి కూడా విత్తనములు లేని చెట్టును ఆయన కలగజేయలేదు. ఎందుకంటే ఒకవేళ చెట్టు యొక్క వయసు అయిపోతే మరలా అది కలగాలి, మరలా అది రావాలి అని చెప్పేస్తానంటే మరలా ఆయన తన నోటి మాటను వినియోగించలేదు. కానీ విత్తనము అన్నాడు ఆయన. చెప్పండి ఏమన్నాడు? కొన్ని విత్తనాలు కొన్ని చెట్లు మనం నాటకపోయినా వాటికి అవే విత్తనాలు కలిగినవిగా ఉండి ఒకవేళ ఆ ఫలము రాలిపోయిన ఆ యొక్క ఆ ఫలమే కొన్ని రోజులకు ఎండిన తర్వాత దాని యొక్క విత్తనమే మరలా పునరుత్పత్తి రీజనరేట్ అవడం మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. మనం కొన్నిటినే విత్తుతాం, కానీ చాలా విత్తనాలు సృష్టి క్రమము చొప్పున
దేవుడు కలగజేసిన దానిని బట్టి, వాటి అవసరతను బట్టి ప్రేమిన వారులరా ఎన్నో 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 విత్తనాలు వాటికవే విత్తబడి దేవుని మహాకృప చేత చక్కటి శరీరాన్ని అవి కలిగి ఉండి ప్రజలకు ప్రయోజనకరంగా ఉండగలుగుతున్నాయి. ఇదంతా కూడా ప్రకృతిలో జరుగుతూ ఉన్నటువంటి ఒక అద్భుతమైన విషయము. దేవునికి స్తోత్రం. ప్రతి విత్తనము తమ తమ జాతి ప్రకారము ప్రేమిన వారురా ఆయన మొలిపించునుగాక అని ఈ భూమి కొరకు ఆయన మాట్లాడగా, ఇదిగో ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నటువంటి ఈ జీవరాశి అంతటిలో కూడా, ఈ చెట్లన్నీ కూడా, ఈ మొక్కలన్నీ కూడా, ఈ ఫల వృక్షములన్నీ కూడా ఆయన ద్వారా చేయబడినవే. దేవునికి స్తోత్రం. అలాగే ఇప్పుడు నీకు ఉపయోగపడే ప్రతి కూరముక్క అంటావు, ప్రతి ఆహారం అంటావు, ప్రతి చిరుధాన్యం అంటావు, ఏది మొక్క లేకుండా ఏమొస్తుంది మనకు చెప్పండి? ఏమండి, ఈ రోజున మనము కలిగి ఉండే లేకపోతే మనం భుజించే ఏది చెట్టు నుండి కాకోకుండా వస్తుంది చెప్పండి? చెట్టు నుండి కానిది ఏదైనా మనం ఆహారంగా తినగలుగుతున్నామా? ఏదైనా ఉందంటారా? ఒకసారి ఆలోచించండి. భలే చిత్రంగా వచ్చింది ఈ ప్రశ్న నాకు ఇప్పుడు. చెట్టు లేకోకుండా చెట్టుది కానిది ఏదైనా మనకు ఆహారంగా ఉందా? ఏనా సిద్ధార్థ? చెట్టు నుండి కాకోకుండా మనకు ఆహారం ఏమైనా ఉందా? ఒక చికెన్ తప్ప, మటన్ తప్ప. అవి జీవరాశులు. ఏమంటే శాకాహారం, మాంసాహారం కాదు నేను చెప్పేది ఇప్పుడు. శాకాహారం అనేది ప్రతిదీ కూడా చెప్పండి ఎక్కడి నుంచి వస్తుంది? ఏదో ఒక చెట్టు, ఏదో ఒక మొక్క, ఏదో ఒక మొలకాయలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆకాశం చూడబడుతున్నాయా? జామ పండు, మామిడి పండు ప్రస్తుతం సీజన్ కదా, తింటున్నారా? మామిడికాయలు తింటున్నారా? తింటలేదా? పుచ్చకాయలు తిన్నారా మొన్నటిదాకా? ఏమండి, ప్రతి ఫ్రూట్, ప్రతి పదార్థం, బియ్యం ఎక్కడి నుంచి వస్తున్నాయి? బియ్యం చెట్టు ఉందా? బియ్యం చెట్టు కాకపోయినా దుబ్బు, వరి దుబ్బు. ఏమండి, మనం ఒక విత్తనం వేసాం, నారయ్యింది, నారు తీసుకొని వచ్చాం. ఏమంటే అది ఒక దుబ్బులాగా తయారై పిల్లరా చక్కగా అది పెరిగి 3 నెలల పంటగానో 6 నెలల పంటగానో చక్కటి ఆహారం మన చేతికి వస్తూ అవుతుంది. ధాన్యం వడ్ల రూపంలో తిరిగి తర్వాత దాన్ని తీసుకుని వెళ్ళి మిల్లు పట్టించేసేసి శుభ్రంగా తినేస్తున్నాం మనం. ఏమండి, మన జేడీ హోటల్లో రకరకాల టిఫిన్లు పెడుతున్నారు. ఎక్కడ చూస్తున్నా టిఫిన్లా? నేను మినపప్పు లేకుండా ఏ టిఫిన్ అవుతుంది చెప్పండి? ఒకళ్ళు మైసూరు బొండా తింటే నేనేం చేయలేను. కానీ సరే, మైసూరు బొండా తింటే మాత్రం మైసూరు బొండా కోసం వాడే మైదా పిండి, గోధుమ పిండి, జొన్న పిండి, మన లాలమ్మ గారి ఇంటికి వెళ్తే ఏవేవో పిండిలు చెప్తా ఉన్నారు ఆవిడ. అమ్మ ఇవన్నీ పట్టుకుని తినండి మీరు అంటుంది ఆవిడ. అమృతులాగా ఉంటుంది అంటుంది ఆవిడ. ఎక్కడి నుంచి వచ్చిందమ్మా నేను? లాలమ్మ గారు చెట్టు నుండేగా. అంటే ఇంత ఆహారం మనకు కలుగుతుంది అని చెప్పేస్తున్నానంటే ఆయన ఆనాడు తన నోటితో పలికిన ఒక్క మాట ప్రభువునందు ప్రేమైన వర్రా ఈ రోజున ప్రపంచమందంతట ఉన్నటువంటి కోట్ల మంది ప్రజానికానికి ప్రియులరా ఆయన సమృద్ధిగా తన గుప్పిలను విప్పి వాటికి కావలసినటువంటి ధాన్యమును, ఆహారమును ఆయన అనుగ్రహించేటటువంటి దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెబుదాం గట్టిగా, హల్లెలూయా. మనము జస్ట్ విత్తనాన్ని విత్తుతామంతే, కానీ ఆ విత్తనానికి దాని నియమము చొప్పున దానికి శరీరమును ఇచ్చేది మాత్రం ఎవరయ్యా అని చెప్పేసానంటే చెప్పండి, దేవుడే. నీ వ్యవసాయం కోసం నువ్వు ఏది విత్తినా, నీ ఆహారం కోసం నువ్వు ఏది విత్తినా, నీ వ్యాపారం కోసం ఏది విత్తినా, దానికి కావలసినటువంటి శరీరమును, దానికి కావలసినటువంటి సారమును, దానికి కావలసినటువంటి ప్రతి విధమైన ఖనిజములను ప్రేమైన వారు దానికి అందింప చేసి అది చక్కగా ఎదిగి మొలిచి ఫలములిచ్చేటట్టుగా చేసేది ప్రేమైన వారురా. చెప్పండి, ఎవరు చెప్పండి? ఇప్పుడు నీవు కలిగి ఉన్నది ప్రతిదీ నీకు ఇచ్చింది ఎవరు చెప్పండి? దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన ఇవ్వనిదే, ఆయన కలగ చేయనిదే ప్రేమైన వారురా ఏదీ లేదు. ఒకవేళ నీ దగ్గర విత్తనాలు ఉంటే ఉండొచ్చు గాక, నీ దగ్గర విత్తనాలు ఉన్నాయి కదా అని చెప్పేసి ఒకళ్ళు సంబరపడిపోతే, ఆ విత్తనాన్ని నేను నాటాను, అది తిరిగి మొలుస్తుంది, నాకు పంట కలుగుతుంది అని నువ్వు అనుకొని ఒకవేళ దేవునికి గనుక నువ్వు భిన్నంగా వ్యవహరిస్తే ఏమో నాకు తెలియదు. ఇస్సాకట ఆ దేశమందు పరవాసిగా ఉండి కరువు కాలంలో విత్తనము వేసి ఏం పొందాడు? ఎందుకని? దేవుడు అతనికి తోడై ఉన్నాడు గనుక, దేవుడు చెప్పింది అతడు చేశాడు గనుక, అతడు విత్తిన ప్రతి విత్తనాన్ని నా దేవుడు 100
అంతలుగా ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. బైబిల్లో మొట్టమొదటి వ్యక్తి ఆదాము. ఏదేనును సేద్యపరుచులకు దేవుని చేత నియమింపబడినవాడు. అంతేకాదు ఏదేనులో నుంచి బయటికి పంపబడిన తర్వాత కూడా ఏదేనులో నుంచి వచ్చేసిన ఆదాము అవ్వలకు దేవుడిచ్చిన పని కూడా అదే. నీవు భూమిని సేద్యపరచి కష్టపడి చెమటోర్చి నేల నుండి పంట పండించి నువ్వు తిని బ్రతకరా బాబు అని చెప్పేసి నన్నంటూ, అయితే నువ్వు చేసిన తప్పును బట్టి ఈ నేల నీ కొరకు ముళ్ళ తుప్పలు మొలిపిస్తుంది, గచ్చ పొదలు మొలిపిస్తుంది, భూమి యొక్క సారం లేకుండా చేస్తానన్నాడు. తిరిగి మళ్ళీ దాని సారం చేసుకోవాలి. ఆయన కడుపును పుట్టాడు ఒక ఆయన. ఎవరు? కయ్యూను. ఏం చేసేవాడు? కయ్యూను భూమిని సేద్యపరిచేవాడట. పంట పంట పంట. సరే, పంట అయితే పండించాడు, బాగానే ఉంది, పంట కంటికి నిండా కనపడింది. ఏదో ఒక ఆలోచన వచ్చింది, సరే ఇంత పంట దేవుడు ఇచ్చాడు కదా, దేవుడికి ఏమైనా చేద్దాం, దేవుడికి ఏమైనా ఇద్దాం అనుకున్నాడు. పాపం ఆలోచన బాగానే ఉంది, కానీ తీరా ఇచ్చేసరికి వచ్చేటప్పటికి మాత్రం అబ్బో ఇంత ఇచ్చేయాలా, అంత ఇచ్చేయాలా, అట్ట ఇచ్చేయాలా, ఇక ఇన్ని దీర్ఘాలు ఏమంటే అసలు అనుకోవడం ఎందుకు, దీర్ఘాలు ఎందుకు అని చెప్పేసి అని రాశిని చూశాడు. రాశిలో ఒకవేళ మొదటి భాగం ఎత్తితే దేవునికి స్తోత్రం, మరి ఏం చేశాడో దుర్బుద్ధి వచ్చేసేసింది. ఇంత శ్రేష్టమైంది దేవునికి ఎందుకు అనుకున్నాడో ఏమో తెలియదు. దాని వెనక భాగంలోనికి వెళ్ళి అక్కడ కాస్త తప్ప తాలు చెత్త చెదారం పనికిరాంది ఏదో ఉంటే పెద్ద బుట్ట ఎత్తికెత్తేసేసేసి బలిపీఠం కట్టేసేసేసి ఏమండి అక్కడ చక్కగా కట్టెలు బెర్చేసేసేసి మంటేసేసేసి తీసుకెళ్ళి దానిలో కూర్చోడు. తీరా చూస్తే దేవుడు లక్ష్య పెట్టలా. ఎందుకని? ఆలోచన బాగుంది కానీ ఆచరణ బాగోలేదు. చెప్పండి, ఉన్నారా మీరంతా ఇక్కడ? ఆలోచన బాగుంది కానీ ఆచరణ బాగోలేదు. దాంతో దేవుడట ప్రియమైన వర్రా అతని యొక్క అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదట. అందుకే క్రైస్తవులకు ఒక పండగ ఉంది, కోతకాలపు పండగ. ఏ పండగ చెప్పండి? మనకేవి లేవులే అండి. మనకున్న పండగలలో ఏంటంటే క్రిస్మస్, గుడ్ ఫ్రైడే, ఈస్టర్, న్యూ ఇయర్ మన పండగలు ఇవి. ఏమంటే చాలా సంఘాలలో కోతకాలపు పండగ. ఏ పండగ అంటే ఎప్పుడు ఇది? ఆ మధ్య ఎవరో పాస్టర్ గారు చెప్పారట, సంకురాత్రి పండగ మన పండగే, కోతకాల పండగ అని చెప్పారట. దాంతో మన క్రైస్తవులందరూ కూడా సంక్రాంతి చేయడం మొదలు పెట్టారు. సరే, చేసేది చేయింది, తర్వాత సంగతి పక్కన పెడదాం, కానీ మన పండగ అని చెప్పిన ఒక పేరు చెప్పాడింది, ఎందుకు చెప్పాడిందో నాకు తెలియదు. కానీ బైబిల్లో ఉన్న పండుగ అంటే కోతకాల పండుగ, అంటే కోత సంగ్రహణ పండుగ. అంటే ఏంటి? వ్యవసాయం పంట బాగా పండి వచ్చిన తర్వాత ప్రియమైన వారు ప్రతి ఒక్కరూ ఈ సంవత్సరం నా దేవుడు నా కొరకు ఎంత పంట ఇచ్చాడు, నేను విత్తింది కొంచెం కానీ పనులను మోసుకుని వచ్చేటట్టుగా దేవుడు చేశాడు అని చెప్పేసి కృతజ్ఞతతో ప్రియమైన వారు దేవునికి అర్పించే కోతకాలపు పండగ. కోతకాలపు పండగ ఇది కయ్యూను దగ్గర నుంచి ఒకవేళ వచ్చిందేమో నాకు తెలియదు. ఎందుకంటే కయ్యూను అర్పణ అర్పించాడు కదా, అర్పించాలని అనుకున్నాడు కదా. అనుకోవడం బాగుంది కానీ ఆచరణ కాడికి వచ్చేటప్పటికి ఎందుకు అనుకున్నాడు, ఏం జరిగింది అనేది మనకు తెలుసు. అదంతా ప్రక్కన పెడితే క్రీస్తును ప్రేమైన వారురా మొత్తానికి మనము జస్ట్ విత్తనాన్ని మాత్రమే విత్తుతాం. మనము విత్తే ప్రతి విత్తనానికి చెప్పండి ఏమొస్తుంది? దానికి శరీరము. ఎవరిస్తున్నారు? దాని శరీరాన్ని ఎవరు పెంచుతున్నారు? అక్కడ దాకెందుకు? అమ్మ నీ బిడ్డ ఎంత పుట్టింది, నీ బిడ్డ వెయిట్ ఎంత పుట్టినప్పుడు 3 కేజీలు పుట్టిందా? సూపర్, వెరీ గుడ్. కానీ వీళ్ళు ఉన్నారు చూడండి, అది కొంచెం పర్లేదు కానీ ఈడు మరీ దారుణం. ఏమండి, ఈడు కొంచెం పర్వాలేదు కానీ పండు కొడుకు మరీ దారుణం. ఏమన్నాడు? పుట్టిందేమో 2 కేజీలు, ఆ బాక్స్లో పెట్టి బయటికి తీసేటప్పటికి కేజీన్నర చేప. ఎంత కూడా చెప్పండి. కానీ ఇప్పుడు వాడు వెయిట్ ఎంత అయ్యా అని చెప్పేసానంటే సుమారు 11 కేజీలు 12 కేజీలో ఉన్నాడు. ఏమంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఎవరు పెంచుతున్నారు? దీన్ని ఈ శరీరాన్ని ఎవరు పెంచుతున్నారు? ఈ మాంసాన్ని ఎవరు పెంచుతున్నారు? ఈ లోపలి భాగాల యొక్క డెవలప్మెంట్ చూసేది ఎవరో చెప్పరే. మీరు పుట్టినప్పుడు కూడా అంతే, నేను పుట్టినప్పుడు కూడా అంతే. ఏమండి, అసలు తల్లి గర్భంలో పడినప్పుడు జస్ట్ ఎంత ఏగింత ఆవగింజంతా కూడా ఉండమండి. 0.000 mm ఏదో చెప్తారు. ఆవగిందంటే కాస్త పాయింట్స్ ఏవో వస్తాయి అనుకుంటా. ఏమండి, కానీ పడినప్పుడు అది కూడా లేదు.
అంత కూడా లేదు. కానీ దాన్ని డెవలప్ చేసింది ఎవరు? ఏమండి? నెలలు నిండేసరికి ప్రేమైన వారు అవయవాలనిచ్చి, ఆకృతినిచ్చి, ఆకారాన్నిచ్చి, దేవునికి స్తోత్రం. 3 వారాలు ఏమైనా అంట పండుగ హార్ట్ బీట్ వచ్చిందంట. హార్ట్ బీట్ వచ్చిందంట. ఏమండి? ఆ 3 వారాల ఏమందండి? 6 వారాల 6 వారాల ఏమందండి? పిండం అందామా, పసికందందామా, శిశువు అందామా, ఏమనాలండి? 6 వారాల గర్భస్థ. చెప్పరేంటమ్మా మీరెవరేమిని? ఏమందాం? పిండమా? ఆ పిండం లోనికంట ఏమొచ్చింది చెప్పండి? హార్ట్ బీట్ వచ్చింది. ప్రార్థన చేయండి సుఖంగా. ఆ సమయం ఆవిడ కనేదేమో ఇప్పుడు మమ్మల్ని కనిపించేటట్టున్నారు. వీళ్ళు అల్లాడిచ్చేసారు మమ్మల్ని పెళ్ళిలో. అక్కడ ఏమంటే అక్కడ పెళ్ళి ఆనందం కంటే ఈవిడి బాధ. ఈవిడిది కాస్త తీరిందనుకుంటే ఆవిడి బాధ. ఏమంటే ఆయన బాధ ఎక్కువైపోయింది. హాస్పిటల్ కంటే మధ్యలో ప్రోగ్రామ్ మంచి ధూమ్ధామ్గా జరుగుతూ ఉంది. ప్రోగ్రామ్ అంతా అయ్యగారి చేతుల్లో ఉంది, శ్యాంబాబు గారి చేతుల్లో. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఏం చేయాలి? కాస్త అటు ఇటు ఉరుగులు పొరుగులు. మన కూడా నడక కాస్త నిదానం చేత కదా అయ్యే. అక్కడికి హాస్పిటల్ చూపిస్తా. అమ్మ వాళ్ళు చూడ ఎంత బాగా నడుచుకుంటా. ఏమంటే ఎంత సేవ కూడా సావదు. 35వ వచనం నుంచి, అయితే మృతులరాజు లేచురు, వారెట్టి శరీరముతో వత్తురని ఒకడు అడుగును. ఓ అవివేకి, నీవు విత్తునది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. నీవు విత్తు దానిని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, వట్టి గింజనే విత్తుతున్నావు గాని పుట్టబోవు శరీరమును విత్తుటలేదు. హల్లెలూయా. ఏం విత్తుతున్నారు? వట్టి గింజనే విత్తుతున్నావు గాని దానికి పుట్టబోవు శరీరమును కాదు నువ్వు విత్తేది. శరీరమును కాదు నువ్వు విత్తేది. మరి నువ్వు విత్తిన విత్తనానికి ఇప్పుడు శరీరాన్ని ఇచ్చేది ఎవరు? దేవుడే. అది తెలుసు కదా నీకు. అది తెలిసి కూడా పునరుత్థానం అనేది ఒకటి ఉందరా బాబు అని చెప్పేస్తానంటే అపనమ్మకాన్ని వ్యక్తపరుస్తూ నీ వివేకాన్ని పోగొట్టుకొని ఏమని పిలుస్తున్నాడు ఇక్కడ పౌలు గారు? ఓ అవివేకి. ఓ అవివేకి, ఆలోచన లేనివాడా, ఆలోచన లేనిదానా. చాలా మంది అలాగే ఉన్నారు ఇవాళ, అవివేకులు. అవివేకం అంటే ఏంటి? జరగబోయేది సరైన రీతిలో చెప్పినప్పటికీ కూడా గ్రహించని వారు, అర్థం చేసుకొని వారు ఏకాడికి అవివేకాన్ని వ్యక్తపరుస్తారు తప్ప వివేకము కలిగి దేవునిని వెతుకువారు కలరేమో అని ఆయన ఆకాశము నుండి జనులను పరిశీలన చేయుచున్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి వివేకి అయినటువంటి వాడు ఎక్కడుంటాడో ఏం చెప్పేస్తానంటే ఆయనను వెతకడానికి, ఆయన వాక్యపు లోతులను తెలుసుకోవడానికి ప్రియమైన వారు ఆయన ఆలయములో ఉంటాడు, ఆయన మందిరములో ఉంటాడు. కానీ ఆనాడు పౌలు అంటున్నాడు, ఓ అవివేకి, నీవు విత్తేది జస్ట్ విత్తనమే, కానీ నీవు విత్తిన దానికి ఏమొస్తుంది? శరీరమును ఇచ్చేది ఎవరు? దేవుడు. శరీరాన్ని ఇచ్చేది దేవుడు. అది గోధుమ గింజైనా సరే, మరి ఏ గింజైనా సరే, నీవు జస్ట్ గింజ మాత్రమే, అంటే విత్తనమును మాత్రమే విత్తుతున్నావు. నీవు దానికి పుట్టబోవు శరీరాన్ని నీవు విత్తడం లేదు. ఆ శరీరాన్ని ఇచ్చేది దేవుడైనప్పుడు ఆ శరీరం పెరుగుతున్న కొలది అది భూమిని బ్రద్దలు చేసుకొని బయటికి వస్తుంది అని చెప్పేసి దేవుని యొక్క లేఖనాల్లో ప్రియమైన వారు పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రండి, కొన్ని విషయాలు ఇంకా బాగా మనకు అర్థం కావడానికి 42వ వచనం నుంచి కొన్ని మాటలు చదవండి. 15వ అధ్యాయం 42వ వచనం నుంచి. మృతుల పునరుత్థానం అలాగే. అమ్మా, మృతుల పునరుత్థానము అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును. బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధ శరీరముగా లేపబడును. ఇంతకేంటది? శరీరము అనండి. ఇప్పుడు ఈ శరీరమే ఒక విత్తనం. చెప్పండి, ఈ శరీరమే ఒక విత్తనం. అయితే ఈ శరీరము ఎటువంటి శరీరం? ఈ శరీరం ఎటువంటి శరీరం? ఈ శరీరానికి ఇక్కడ 4 పోలికలు కనపడతా ఉన్నాయి.
అది ఏ శరీరమైనా సరే. అలాగని చెప్పేసి జీవరాశుల శరీరాలు కూడా అంతే. కానీ వాటికంటే ఇక్కడ ప్రాముఖ్యంగా మనిషి శరీరము అనండి, అది అమెరికా వాడి శరీరమైనా ఆఫ్రికా వాడి శరీరమైనా. ఎందుకు ఇలా చెప్తున్నా నేను? అమెరికా వాళ్ళేమో కాస్త తెల్లగా నున్నగా నిగనిగలాడుతూ ఉంటారు. కారణం ఏంటంటే ఆ ప్రాంతంలో ఎక్కువ చల్లదనం ఉంటుంది కనుక. అదే ఆఫ్రికా వాళ్ళు అనుకోండి, వాళ్ళు ఎట్లా ఉంటారు? ఆఫ్రికా ఖండం సూర్యునికి చాలా దగ్గరగా ఉంటుందట. అందుచేత సూర్యుని యొక్క కిరణాలు డైరెక్ట్గా వాళ్ళ మీద పడటం చేత ఏమండి వాళ్ళ శరీరాలు కాస్త నల్లపోయిపోతాయి. ఏమండి నల్లగా అయిపోతారు. వారికి ఇంకొక పేరేదో ఉంది అమ్మా, నల్లోళ్ళే, ఇంకొక పేరేదో ఉంది, నిగ్రో అనకూడదు, ఏమన్నా అనకూడదు. కాబట్టి వాళ్ళు నల్లగా ఉన్నారని చెప్పి తక్కువ అంచనా వేయడానికి లేదు. వీళ్ళు ఏదో బాగా తెల్లగా నిగనిగలాడుతున్నారని చెప్పేసి అని వీళ్ళెంతో అనుకోవడానికే లేదు. నలుపైనా తెలుపైనా అదే ముక్కు, అదే కళ్ళు, అదే నోరు, అదే 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 అన్నీ అయ్యే. హల్లెలూయా. కాకపోతే రంగు తేడా, వర్ణ భేదం తేడా అంతే. కానీ ఈ వర్ణాన్ని బట్టి అతిశయించేవారు, ఈ వర్ణాన్ని బట్టి తక్కువగా చూసేవారు కొంతమంది లేకపోలేదు. ఏమండి అలాగని చెప్పేసి వాళ్ళు తక్కువ చేస్తావా? నల్లగా ఉన్నారు కదా అని చెప్పేసి చిన్న చూపు చూస్తావా? ఎల్లు వాళ్ళతో పాటు ఒక రోజు వాళ్ళు చేసిన పని చేయి. నువ్వు ఎంత తెల్లోడు అయినా సరే, ఏమండి నల్లోడుగానే ఉంటాడు, కానీ తెల్లోడు కూడా నలుపుపోతాడు అంతే. తెల్లవాడివైనా తెలిసిన నల్లవాడివైనా నాయకత్వమున్నా ఎంతటి ప్రేమతత్వమున్నా, విద్యవేత్తవైనా తత్వవేత్తవైనా ఎంతటి శాస్త్రవేత్తవైనా, ధీష్టువైనా యతిష్ఠువైనా కోపిష్ఠువైనా, ఒకవేళ రేపిష్ఠువైనా, ఏ నాటికైనా ఈ కాయము మాయమగుటే కాయము, ఏ నాటికైనా యేసయ్యను చేరుకొనుటే న్యాయము, యేసు రక్తమే అని కోరస్ అందుకుంటే చర్చి రేకులు లేచి పైకి వెళ్ళిపోయాయి. మీరేటా చూస్తున్నాడు. తర్వాత ఏం పాడతాడు అయ్యగారు? హల్లెలూయా చెప్పరే గట్టిగా. ప్రభువును ప్రేమిన వారు వినండి, శరీరము 4 రకాల పోలిక మనకి ఇక్కడ కనపడతా ఉంది. అదేమిటయ్యా అని చెప్పేస్తానంటే విత్తనము అన్నాడు. ఇక్కడ ఒకటి చెప్పండి, ఏమన్నాడు? విత్తనము. అయితే ఈ శరీరం అనే విత్తనం ఎటువంటిది? దీనికి దేవుడు ఇచ్చినటువంటి విధానం ఏమిటి? ఏమండి రిక్షా లాక్కునేవాడి శరీరమైనా, పెద్ద రేంజ్ కారు ఏంటన్నా, పెద్ద కారు ఏంట్రా, రోల్స్ వీళ్ళతో చెప్తున్నాను సరే రా వినపట్ల. ఏమంటే పెద్ద కారు తిరిగేవాడు ఆయన. చెప్పేది కొంచెం గట్టిగా చెప్తే నాకు అర్థమైపోద్ది కదా. చెప్పరా పండు? రేంజ్ రోవరా, మెర్సిడెస్ బెంజా, ఇంకేమున్నాయి నానా? స్కోడా చిన్నదా? అబ్బా మరి ఏది పెద్ద? అదే బియ్యం డబ్బా కారు ఏదో ఉండేదట వెనకటి రోజుల్లో. బియ్యం డబ్బా కారు అదేనా? అదేరా BMW, అది చిన్నదేనా? అబ్బా మరి పెద్దదేంటి? రోల్స్ రాయ్స్, ఆ కారు అంతా. ఏమంటే ఆ కారులో తిరిగేవాడి శరీరం అయినా సరే, ఇందాడేదో ఒక మాట చెప్పా, రిక్షా లాగేవాడి శరీరం అయినా సరే, ఏమంటే ఉన్నోడి శరీరమైనా లేనోడి శరీరమైనా, ఏమంటే గొప్ప కులం అని చెప్పుకుంటున్న వాడి శరీరమైనా, ఆ గొప్ప కులం అనుకుంటున్నవాడు వీడిది చిన్న కులం అనుకుంటున్నవాడి శరీరమైనా, అది ఏ శరీరమైనా సరే వాక్యం చెప్పే మాట ఏమిటయ్యా అని చెప్పేస్తానంటే, 1 శరీరము క్షయమైనది, 2 శరీరము బలహీనమైనది, 3 శరీరము ప్రకృతి సంబంధమైనది, 4 శరీరము ప్రిమిన వర్ర క్షయమైనది, ఘనహీనమైనది. శరీరానికి ఘనత లేదు,
శరీరానికి ఘనత ఎప్పుడయ్యా అని చెప్పేసానంటే ఈ శరీరములో దేవుడిచ్చిన ప్రాణం ఉన్నంత వరకే, ఊపిరి ఉన్నంత వరకే. ఒక్కసారి నీ ఊపిరి బయటికి పోని. ఏమండి, అంబానీ అయినా సరే ఏమండి భార్య కోసం ఎన్నో కోట్లు పెట్టి ఎన్నో అంతస్తులు ఇంట్లో పెట్టాడంట గిఫ్ట్ ఇచ్చి. ఏమండి, నా భర్త ఇంత పెద్ద బంగ్లా కట్టి నా చేతికి ఇచ్చాడు కాబట్టి నా భర్త పోయాడు కనుక ఈ బంగ్లాలో నా మంచం మీద నా పక్కనే పెట్టుకుని ఉంచుకుంటానా హో అని చెప్పేసి అంటదా? ఏమంటదే? చి 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 బయట తీయండి వాసన వచ్చేస్తుంది, బయట తీయండి, కంపు వచ్చేస్తుంది, బయట తీయండి. ఏమండి, 1 రోజు 2 రోజులు 3 రోజులు 4 రోజులు 6 రోజులు 10 రోజులు ఒకవేళ ఉన్న స్తోమతను బట్టి డబ్బు బాగా ఖర్చు పెట్టి ఏమంటే ఒక పెద్ద బాక్స్లో పెట్టి దుర్వాసన రాకోకుండా సువాసన విరజమ్మ చేసేటటువంటి అనేక రకాల పర్ఫ్యూమ్స్ ఏమైనా పూసి పెట్టినప్పటికీ కూడా ఒక సమయం వచ్చేటప్పటికి బయటికి తీయాల్సిందే. బయటికి తీసిన తర్వాత తీసుకుని వెళ్ళి భూస్థాపితం చేయాల్సిందే. ఒకవేళ కాదు కూడదనుకుంటే అగ్నికి ఆహుతి చేయాల్సిందే. హల్లెలూయా. ఏమంటే ధనవంతులు అంటే చాలా కాస్ట్లీ తిండి తింటారంట, ఖరీదైన ఫుడ్ తింటారట. అట్టని చెప్పేసి శరీరం ఖరీదవుతుందా? ప్రాణం ఉన్నంత వరకే శరీరం ఖరీదైంది. ఒక్కసారి ఈ ఊపిరి కనుక పోయిందనుకోండి, బంగారపు గడ్డలు తిన్న శరీరం అయినా సరే. ఏమండి, ఏదో పాట ఏదో ఉండే, ఆ పాటలో ఒక చరణం ఇలా పాడతాడు. పట్టు పరుపు పైన పొర్లిన నిన్ను మట్టి పరుపులోనా పెట్టక తప్పదురా అన్నాడు. ఏమండి, ఎక్కడ ఊగాడంట? బంగారు ఊయల ఊగిన సరే నిన్ను మట్టిలో పెట్టక తప్పదురా. ఏ క్షణమో తెలియదు జీవిత అంతం, ఈ క్షణమే తెలుసుకో యేసుని సొంతమని చెప్పేసి ఒక మంచి పాట. దేవునికి స్తోత్రం. శరీరము ప్రేమిన వారురా, ఇక్కడ రాయబడినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం గమనించినట్లయితే 1 క్షయమైనది, 2 బలహీనమైనది, 3 ప్రకృతి సంబంధమైనది, 4 ఘనహీనమైనది. శరీరం అనే ఈ విత్తనం. ఏమండి, వరుసలో చెప్పండి ఒకసారి అక్కడ నాకు. ఏమండి, క్షయమైనది, బలహీనమైనది, ఘనహీనమైనది, ప్రకృతి సంబంధమైనది. మళ్ళీ చెప్పండి వరుసగా. 1 క్షయము అంటే అర్థం ఏంటి? క్షయము అంటే నశించిపోయేది, పాడైపోయేది, కుళ్ళు పట్టేది, మట్టిలో కలిసిపోయేది. తర్వాత మాట ఘనహీనం. ఘనత లేదు కదా దానికి. ప్రాణం పోతే దానికి ఘనత లేదు. ఒకవేళ నువ్వు గొప్ప శరీరం అని చెప్పేసి తీసుకుని వెళ్ళి ఏమంటే ఘనమైన గంధపు చక్కెరలో పెట్టి నువ్వు కాల్చి పెట్టినా వచ్చేది బూడిదే. బతికున్నంతకాలం ఖరీదైన బూడిద తిన్నావని చెప్పేసి అని రేపు పొద్దున ఖరీదైన ఏమి అక్కడ కనబడదు. మొత్తం మట్టే. ఏమండి, ఎంత ఘనమైన ఆహారం తిన్నా వచ్చేది ఆ పనికి మాలిన ఏమండి బహిర్భూమిని విడవాల్సిందే. బంగారం తిన్నాడు కదని చెప్పేసి బంగారం ఏమండి, ఆయన ఎవరు బంగారపు పూతరేకులు తినేవాడంట. తెలుసా మీకు? ఉన్నారు మీరు ఇక్కడ? ఏం తినేవాడంట? బంగారపు పూతరేకులు. పూతరేకులు అంటే మనకు వెండి పూతరేకులు తెలుసు, ఆ రంగులో కనపడతాయి కాబట్టి. కానీ ఆయనకున్న ధనాన్ని బట్టి ప్రేమిన వారు దాన్ని అరిగించుకోవడానికి ప్రియుల చక్కటి పూతరేకుల్లాగా చేసుకొని రోజుకు ఒక పావుతోను తినేవాడంట. పావుతోను తిన్నాడు కదా అని చెప్పేసి పొద్దున చదివి వస్తుంది బయటికి. అట్టని చెప్పిన శరీరంలో ఏమైనా ఉంటుందా? యేసు రక్తమే జై. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెబుదాం ఒకసారి గట్టిగా. శరీరము తెలుసుకో ఘనహీనమైనది. నువ్వు ఈ శరీరంలో ఉన్నంతకాలం దీనికి ఎంత ఘనత కలగజేయాలని నువ్వు ప్రయత్నం చేసినా, దీన్ని ఎంత ఘనపరచాలని చూసినా, ఒక్కసారి గనక నీలో ఊపిరి పోతే ఏమండి ముక్కు పుడక కూడా ఉంచరు సుమా. అది రాలేదనుకో అవసరమైతే పీకే ప్రయత్నం చేస్తారు, పీకినా రాలేదనుకో అవసరమైతే కోసి అవసరం పడేస్తారు అంతే. ఏమండి, నువ్వు ముక్కులో పెట్టుకున్నాయన్నా పీకాల్సిందే, నువ్వు చెవులో పెట్టుకున్నాయన్నా సరే పీకాల్సిందే, నీ ఏళ్లకున్నా పీకాల్సిందే, నీ నడానికి ఉన్న వడ్డాణమైనా చెప్పరే ఏం చేయాల్సిందే? పీకాల్సిందే. నువ్వునంతకాలం నీ శరీరాన్ని ప్రేమించి ఘనపరుచుకున్నట్టుగా నువ్వు పోయిన తర్వాత, నీ ప్రాణం పోయిన తర్వాత నీ శరీరానికి ఏ ఘనత లేదు, ఏ గౌరవము లేదు.
అందుచేత ఈ శరీరము అనేది ఒక విత్తనం అయితే ఈ విత్తనమైన ఈ శరీరము ఒకటి క్షయమైపోతుంది, రెండు ఘనహీనమైనది, మూడు ఈ శరీరము చెప్పండి బలహీనమే. ఈ శరీరము బలహీనమే. మన పెళ్ళికి వెళ్ళాం కదా, పక్కన పెళ్లి జరుగుతూ ఉంటే పెళ్లికి సంబంధించిన తంతు నడుతూ ఉంటే పక్కింట్లో ప్రేమైన వారు పాపం ఇద్దరు పండిపోయిన ముసలోళ్ళు, చౌదరి కుటుంబం పండిపోయిన ముసలోళ్ళు. నాకు అనిపించింది దరిదాపుగా వెళ్ళినప్పుడల్లా అనుకుంటా వీళ్ళు ఇంకా ఎందుకు బతుకుతున్నారు, వీళ్ళు పసిపిల్లల కంటే దారుణం అండి. చెప్పండి, పసిపిల్లల కంటే దారుణం అండి. భార్య భర్తలు ఇద్దరు ముసలోళ్ళు 100లో పడి ఉంటారు. వాళ్ళు పడ్డారా? 90+ ముసలోడు పోట్ల ముసలిదే పోట్ల, ఇద్దరు అలాగే ఉన్నారు. తప్పిదా? ఏ మాత్రం కూడా తప్పదు. అందుచేత క్రీస్తునందు ప్రేమైన వారా ఈ విత్తనం అందుకే భూమిలో పడి, చెప్పండి, అందుకే ఈ శరీరం ఏమన్నాను భూమిలో పడి 36వ వచనం ప్రకారం భూమిలో పడి, చెప్పండి ఆ మాట, భూమిలో పడి. ఓ అవివేకి, నీవు విత్తినది భూమిలో పడి కానీ బ్రతికింపబడదు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం బ్రతికింపబడడానికి ముందు భూమిలో పడి, చెప్పండి ఏం కావాలి? చావాలి. ఏంటి పాస్టర్ గారు శుభం కోర్రా అంటే ఏదో అన్నారంట, పెళ్లి కూతురు ఎక్కడ చచ్చిందిరా బాబా అన్నారంట. మేమేదో శుభం శుభం అనుకుంటా ఉంటే ఇదేంటి పాస్టర్ గారు ఎట్లా చెప్తారు మీరంటారా? లేదు 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 లేదు. ఈ శరీరానికి దేవుడిచ్చినటువంటి కాలం ఒక పరిమితి ఉంది. ఆ పరిమితి ప్రకారం ప్రేమైన వారు మనం బాగుంటుంది. కానీ ఆ పరిమితి దాటిన తర్వాత ఇందాక చెప్పిన పండుటాకులు అని చెప్పేసి 90+. సరే కానీ మీ అమ్మమ్మ వాళ్ళ అమ్మ ఇంకా ఉందా? 110. జాస్మిన్ వాళ్ళ అత్తగారి తల్లిగారు, జాస్మిన్ వాళ్ళ అత్తగారి తల్లిగారు 20 మందిని కనింది. వీళ్ళ జాస్మిన్ వాళ్ళ అత్తగారు అంటే మన ప్రేమ వాళ్ళ తల్లిగారు 20వ నెంబరు. ఆ ముసలామ ఇంకా ఇప్పటికే ఉందంట. దేవుని స్తోత్రం కలుగును గాక. సుమారు 107 సంవత్సరాలు. వీళ్ళ పెళ్లికి 100 సంవత్సరాలు అన్నారు, ఇప్పుడు 107. లేదు ఒకళ్ళు డేట్లు అటు ఇటు ఏమైనా చూసుకున్నా వాళ్ళ పెద్దన్నయ్యలు చిన్నన్నయ్యలు ఈ లెక్కలైనా చూసుకుంటూ వస్తే ఎట్టి పరిస్థితుల్లో ప్రేమైన వారు 100 అయితే దాటింది. దేవుని స్తోత్రం. అదే సమయంలో మన సహవాస నాయకులు దైవజనులు బర్నబాస్ గారి తల్లిగారు 100 సంవత్సరాలు. 100 సంవత్సరాలు అయితే మాత్రమే మొన్న తెల్లారగట్ట లేచి దూపంలోకి వద్దామని చెప్పేసి లేస్తే లేవగానే కాళ్ళ కింద ప్రేమైన వారు మండరగా పోచిందంట. అదేదో సర్వసామాన్యమైన కీటకం అని చెప్పేసి దాన్ని పట్టుకొని నలిపి చుచ్చునిలుగా చేసి పడేసింది అంతే. పెట్టారుగా, ఫోటోలతో సహా పెట్టారుగా, చూడద్దు దూపంలో ఎవరు లేరా? ఉన్నారా? దూపంలో ఉన్నారా? ఏం పెట్టినారు చూస్తున్నారు కష్టం కనీసం? ఏమండి ఆ ఫోటోలతో సహా పెట్టారు. అమ్మ తల్లిగారు మొత్తం నలిపి. మీ వల్ల ఇద్దా? మంటరు కాబా మీ వల్ల ఇద్దా? మీరు నలపగలరా? నలిపేసేసారు అంతే. చూడండి, తర్వాత ధూపం ఓపెన్ చేయండి. ఇప్పుడు కాదు తర్వాత ఓపెన్ చేసుకోండి. దేవునికి స్తోత్రం. 100 సంవత్సరాలు దీర్ఘాయువు దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ శరీరం ఏమండి పాపం నడవడానికి, శరీరం తన పని తను చేసుకోవడానికి సహకరించదు, బలహీనమే. కానీ అట్టి బలహీనమైన శరీరం కూడా ఏమండి ఒక విత్తనము వల్ల విత్తబడిన విత్తనం దాని సమయం వచ్చినప్పుడు భూమిని బ్రద్దలు చేసుకొని ప్రియురా బయటికి వస్తే ఇక దానికి తిరుగంటూ లేనే లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ శరీరం అనే విత్తనము ఒకటి క్షయమైనది, 2 ఘనహీనమైనది, 3 బలహీనమైనది, 4 ప్రకృతి సంబంధమైనది. అట్టి విత్తనముగా ఇది విత్తబడి దాని సమయం వచ్చేటప్పటికి ఈ క్షయమైన శరీరము అక్షయమైన శరీరముగా లేపబడుతుంది. దేవుని స్తోత్రం. ఈ బలహీనమైన శరీరము బలమైన మహిమగల శరీరముగా లేపబడుతుంది. దేవుని స్తోత్రం. ఈ ఘనహీనమైన శరీరము ఏమండి మహిమ కలిగిన శరీరంగా లేపబడుతుంది. అంత మాత్రమే కాదు, ఈ ప్రకృతి సంబంధమైన శరీరము ఆత్మ సంబంధమైన శరీరముగా
లేపబడును. దేవునికి స్తోత్ర. ఇంతకు ఇప్పుడు లేపేది ఎవరు? విత్తనానికి శరీరాన్ని ఇచ్చినట్టుగా ఈ శరీరం అనే ఈ విత్తనానికి దేవుడు ఇదిగో ఇంత గొప్ప ఆధిక్యతనిచ్చి ఆయన దానిని లేపబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్ర. గట్టిగా చెబుదాం, మనసారా చెబుదాం. 45వ వచనం ఇప్పుడు. ఇందు విషయమై ఆదామును మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను. ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది, తరువాత ఆత్మ సంబంధమైనది. మొదటి మనుషుడు భూ సంబంధి అయి మట్టి నుండి పుట్టినవాడు, రెండవ మనుషుడు పరలోకము నుండి వచ్చినవాడు. దేవునికి స్తోత్రం. మొదటి మనుషుడు ఎవడు? భూమి నుంచి వచ్చినవాడు. ఆదాము ఎక్కడి నుంచి వచ్చాడు? భూమిలో నుంచి దేవుడు చేశాడు. రెండవ మనుషుడు అంటే ప్రభువైన యేసయ్య ఎక్కడి నుంచి వచ్చాడు? ఆయన భూ సంబంధి కాదు, ఆయన పరలోకము నుండి వచ్చినటువంటి వాడు. అంటే ఇప్పుడు ఆదాము పుట్టుక సంబంధమైనటువంటి ఈ శరీరము ఒక విత్తనము వలె చెప్పండి నాటబడాలి. తిరిగి పరలోకము నుంచి వచ్చిన మనుషుడు ప్రభువైన యేసయ్య. ఏమండి? ఈ ప్రభువైన యేసయ్యను కలిగిన మనం, యేసయ్యను ధరించుకుని మనం, యేసునందు విశ్వాసము కలిగినటువంటి మనము, యేసు చెప్పినట్టుగా చేస్తూ ఆయన వారంగా మార్చబడిన మనము. ప్రేమైన వారరా, ఇదిగో పరలోక సంబంధి ఎలాగునా పరలోకం నుంచి వచ్చిన వాడుగా ఉన్నాడు. వచ్చిన వాడు ఏం చేశాడు? 48వ వచనం. మట్టి నుండి పుట్టినవాడెవడో మట్టి నుండి పుట్టిన వారును అట్టివారే. తర్వాత పరలోక సంబంధి అట్టివాడు, పరలోక సంబంధులను అట్టివారే. మరియు మనము మట్టి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతుము. గట్టిగా చెప్పాలన్నమాట. పోలికయు ధరింతుము. 49వ వచనం అందరూ బిగ్గరగా చదవండి. మనం మట్టి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతుము. అది జరగాలి. దేవునికి స్తోత్రం. మట్టి నుండి పుట్టిన వాని పోలికేమో ఆటోమేటిక్గా వచ్చింది. ఇప్పుడు పరలోకము నుంచి వచ్చిన వాని పోలికనేమో ఆటోమేటిక్గా రాదది. దానిని మనము నేను షర్టు ధరించినట్లుగా మీరు మీ వస్త్రాలు ధరించినట్టు మీరు ధరించారా? ఎవరైనా ధరింపజేశారా? చెప్పరే. ఎరా చెర్రి, నీకు బట్టలు ఎవరు వేశారు? అమ్మేసిందా? ఏహే సిగ్గు మనకి. ఎవరు వేయాలి ఇప్పుడు? ఎవరు వేయాలి? లక్కి నీకు బట్ట ఎవరు వేశారు? మీ అమ్మేనా? ఎవరు వేసుకోవాలి? మా మనవాడు కూడా ఇప్పుడు ఆడేసేసుకుంటాడు. నాకు వచ్చే అంటాడు, నాకు వచ్చే అంటాడు. ఏం వచ్చురా బట్టలు వేసుకుంటా? ఓహో వచ్చేసింది, ధరించుకోవడం వచ్చేసేసింది. పెరిగి పెద్దవాళ్ళమైన మనం ఎట్టాగును ధరించుకుంటున్నామో అలాగున క్రీస్తును చెప్పండి. ఎలా? క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందుచున్న మనము క్రీస్తును ధరించుకునే వారమై ఉన్నాము అని చెప్పేసి రోమపత్రికలో ఆ మాటలన్నీ కూడా మనం చూస్తాం. కాబట్టి క్రీస్తునందు ప్రియులరా, మట్టి నుండి పుట్టిన వాని పోలిక మనకు ఆటోమేటిక్గా వచ్చేసేసింది. కానీ ఇప్పుడు పరలోకము నుంచి వచ్చిన వాని పోలికను మనము ధరించుకునే వారమైతే ఈ శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడుతుంది. ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడుతుంది. బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడుతుంది. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడుతుంది. దేవునికి స్తోత్రం. ఇంతకు లేపేది ఎవరు? ఎవరిని లేపుతాడు? లేపేది దేవుడు. ఎందుకంటే యేసును లేపింది ఎవరు? దేవుడే. యేసును లేపిన ఆ దేవుడే యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వారిని అందరినీ కూడా రేపొద్దున చెప్పండి ఏం చేస్తాడు? లేపుతాడు అని పౌలు గారు పునరుత్థానముల గురించి లేదు అని వాదించే వితండవాదులకు ఆయన లేపుతాడు అని చెప్పడానికి చేస్తూ వచ్చిన ఈ ప్రయత్నం అంతా కూడా ఈ కొరింథీ పత్రికలో ఇంతవరకు మనం ధ్యానం చేస్తాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు పునరుత్థానం ఉందా లేదా అమ్మా? ఉందా లేదా? ఉందా? ఉంది. పునరుత్థానం ఉంది కాబట్టి మనం అందరం ఎలా ఉండాలి? ఇప్పుడు మరి ఏం ధరించాలి? మీరు బట్టలు ధరిస్తే సరిపోదు, లేకపోతే విలువైన వస్తువులు ధరిస్తే సరిపోదు, విలువైన ఆభరణాలు ధరిస్తే సరిపోదు.
ఇంకా ఏవేవో రకరకాల ఏమండి ఆ మేకప్లు ఈ మేకప్లు ఆ కిట్లు ఈ కిట్లు ఇవి ధరిస్తే సరిపోదు. ఇవి కాదు మనకు కావాల్సింది. మనం ధరించాల్సింది చెప్పండి పరలోక సంబంధి అయినటువంటి వాని పోలిక ఇప్పుడు మనం అందరం కూడా అమ్మా మరి ఇప్పుడు ఏమేమి వేసుకున్నారు ఇప్పుడు చెప్పండి. పరలోక సంబంధి పోలికలో భాగంగా ఒకవేళ పరలోక సంబంధి వస్త్రాలకు పోల్చి ఒకవేళ మాట్లాడవలసి వస్తే ధరించడం అన్ని ఒకేసారి ధరించంగా ఏమండి. స్నానం చేసుకుని వచ్చిన తర్వాత ఒక్కొక్క ఐటెం ఒక్కొక్కటి ధరిస్తాం. ధరించిన దాన్ని బట్టి ధరించిన కొలది దేహము భద్రపరచబడుతుంది, దాగబడుతుంది, దేహానికి సంరక్షణ ఏర్పరచబడతా ఉంది. ఇప్పుడు యేసుని ఎంతవరకు ధరించారు? సంపూర్ణంగా ధరించేశారా? సంపూర్ణంగా యేసు పోలికలకు వచ్చేసారా? సంపూర్ణంగా యేసు వలె మారిపోయారా? ఏమండి మరి ఎప్పుడు చేద్దాం? మరి ఎప్పుడు ఈ ప్రక్రియ ఎప్పటికి పూర్తి అవుతుందంటారు? ఎప్పటికి పూర్తి అవుతుందంటారు? పూర్తి చేసుకునేందుకు ఏమైనా ప్రయాసపడుతున్నామా, లేకపోతే ఏదో అయిపోయిందిలేండి పాస్టర్ గారు చూద్దాంలే అన్నట్టుగా ఉందామా? ఏమండి ఇప్పుడు ఈ మా ప్రయత్నం అంతా కూడా ఏమిటంటే మీరంతా కూడా క్రీస్తును ధరించుకుని వారై ఉండునట్లు ధరింపజేసే క్రమం. చెప్పండి ఏ క్రమం ఇది? ఎవరిని? క్రీస్తును ధరింపజేసే క్రమం. దేవునికి స్తోత్రం. క్రీస్తు అనే వస్త్రాన్ని ధరింపజేసుకునేటటువంటి క్రమం. ఎందుకంటే ఈ వస్త్రం లేకపోతే రేపు పొద్దున పెండ్లిలోకి స్నేహితుడా పెండ్లి వస్త్రము లేక ఎలా ఇచ్చటికి వచ్చితివి అని చెప్పి ఏం కట్టారట? కాళ్ళు చేతులు కట్టి ఈడ్చి వెలుపల పడేశారట. కాబట్టి ఇది పెండ్లి వస్త్రమును ధరించుకునే సమయం. క్రీస్తు అనేటటువంటి వస్త్రమును ధరించుకునే సమయం. ఎవరు ఈ క్రీస్తు అని చెప్పేస్తున్నానంటే పరలోక సంబంధి అయినటువంటి వాడు. భూలోక సంబంధి అయిన వాని పోలిక ఆటోమేటిక్గా మనకు వచ్చేసేసింది. కానీ పరలోక సంబంధి యొక్క పోలిక ఆటోమేటిక్గా అది వచ్చేది కాదు. మనం ధరించుకోవాలి. ఏం చేసుకోవాలి? మనం ధరించుకోవాలి. అందుకే పౌలయ్య అంటాడు క్రీస్తు స్వారూప్యము మీ యందు ఏర్పడు వరకు. మీ యందు ఏర్పడు వరకు ఏం ఏర్పడాలి? ఏం ఏర్పడాలి? క్రీస్తు స్వారూప్యం ఏర్పడాలి, క్రీస్తు స్వరూపం ఏర్పడాలి, క్రీస్తు ప్రేమ ఏర్పడాలి, క్రీస్తు జాలి, క్రీస్తు మనసు ఏర్పడాలి, క్రీస్తు కలిగి ఉన్నటువంటి పరిశుద్ధత ఏర్పరచబడాలి, క్రీస్తు కలిగినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి జీవితము ఏర్పరచబడాలి. ఇది లేకోకుండా నేను క్రీస్తు వాడను, నేను క్రీస్తు దానను అని అనుకుంటూ ఏవండి జస్ట్ నువ్వు అలాగున కాలం గడిపేస్తూ ఉంటే మోసపోతావు. అందుచేత పరలోక సంబంధమైన వాని యొక్క పోలిక మనమందరం కూడా ధరించుకుందుముగాక. దాని కొరకు పాటుపడుదుముగాక, దాని కొరకు ప్రయాసపడుదుముగాక, దాని కొరకు మోకాలుదుముగాక, దాని కొరకు ప్రార్థించుకుందుముగాక. రండి మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ గారు ప్రార్థన నడిపించి ప్రార్థన చేస్తారు. అందరు కూడా మోకరించి తలలో వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు దేవుడు తన సన్నిధిని మనతో ఉంచి ప్రియులరా మనమందరము కూడా ఆత్మ సంబంధమైనటువంటి వారముగా మారునట్లు, ఆత్మ సంబంధమైన జీవితము జీవించినట్లు, విత్తనము ఎలాగున మట్టిలో పరుండి అది శరీరమును దాల్చి భూమిని బ్రద్దలు చేసుకొని బయటికి వస్తుందో, దేవుని పిల్లలంగా ప్రియమైన వారు నీవు నేను మనమందరము కూడా ఒక రోజున పునరుత్థానుడైన క్రీస్తు యొక్క శక్తిని బట్టి అంత్య దినమున ఆయన మనలను లేపబోతూ ఉండగా లేపబడడానికి కావలసిన ఆత్మశక్తి నాకు దయచే ప్రభువా. నీ పోలిక నాకు కావాలయ్యా, నీ స్వరూపం నాకు కావాలి ప్రభువా. జీవితంలో నీలా ఉండాలని ఆశ నాలో ఎంతో ఎంతో అంటున్నాడు భక్తుడు. కావాలా? ఈ ఆశ ఉందా? జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నదే. తీరునా నా కోరిక చేరితి ప్రభు పదల చెంత.
జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. ప్రార్థించుటలో ప్రేమించుటలో ఉపవాసములో ఉపదేశములో ప్రార్థించుటలో ప్రేమించుటలో ఉపవాసములో ఉపదేశములో నీలాగే బ్రతకాలని నీ చిత్తం నెరవేర్చని నీలాగే బ్రతకాలని యేసయ్యా నీ చిత్తం నెరవేర్చని నీలాగే బ్రతికి నీ చిత్తం నెరవేర్చి నీ దరికి చేరాలని ఓ నీలాగే బ్రతికి నీ చిత్తం నెరవేర్చి నీ దరికి చేరాలని తీరునా నా కోరిక చేరితి ప్రభు పదల చెంత తీరునా నా కోరిక చేరితి ప్రభు పదల చెంత. అవును, మనమందరము మన కోరిక తీరాలి అంటే ప్రభు పాదాల చెంతకు రావాలి. మొదటి మనుషుడు పరలోకము నుండి మొదటి మనుషుడు భూ సంబంధి అయిన వాడైతే రెండవ మనుషుడు పరలోకము నుండి వచ్చినవాడు. కాబట్టి భూ సంబంధమైన మనుషుని పోలి మనము ఉన్నాం. పరలోక సంబంధమైన మనుషుని పోలి ఉండాలి, బ్రతకాలి అంటే ఆయననే ధరించుకోవాలి. ఆయనను ధరించుకోవడానికి, ఆయన ప్రేమను ధరించుకోవడానికి, ఆయన క్షమా గుణాన్ని ధరించుకోవడానికి, ఆయన ఓర్పును ధరించుకోవడానికి, ఆయన ప్రేమను ధరించుకోవడానికి, ఆయన సహవాసములో మనమును కూడా ఉండడానికి దేవుడు మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని వినియోగించుకుందాం. అందుకే ఈ మంచి తరుణాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అనేక సార్లు మన బ్రతుకు దినాలన్నీ దేవుని మాటలు వింటూ, దేవుని మాటలను ధ్యానం చేస్తూ, ఆయనతో సహవాసం చేస్తూ, ప్రార్థిస్తూ దినదినము మన పరిశుద్ధతను కాపాడుకుంటూ బ్రతకవలసి ఉంది. అందుకే పరిశుద్ధతను కాపాడుకోవాలి. దేవుడే మనకిటువంటి ఆయుష్ను పొడిగిస్తున్నాడు. ఘనహీనమైన శరీరం మనది. క్షయమైపోయే శరీరానికి అక్షయతను ధరింపచేసే దేవుడు బలహీనమైనదిగా విత్తబడి బలమైన శరీరముగా లేపబడేది. ప్రకృతి సంబంధమైన శరీరమునకు ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడే అటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. అందును బట్టి దేవునికి స్తుతులు చెల్లిద్దామా? ఒక్కసారి రెండు చేతులు ఎత్తి దేవునికి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించుకుందాం. అటువంటి గొప్ప భాగ్యాన్ని ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దేవా, గొప్ప భాగ్యాన్ని ఇచ్చావు. పరలోకములో నీతో కూడా ఉండే గొప్ప భాగ్యాన్ని, నీతో కూడా మేము కూడా ఆనందముగా ఉండే దేవా, అటువంటి మంచి తరుణాన్ని మాకు ఇవ్వబోతున్నావు. నీకు స్తోత్రాలు. మేము మా శరీరాన్ని, ఘనహీనమైన ఈ శరీరాన్ని విత్తబడాలి కనుక ప్రభువా, దేవా నీకు వందనాలు. అటువంటి గొప్ప తరుణాన్ని మాకును మీరు అనుగ్రహిస్తున్నారు. మీకు స్తోత్రాలు, స్తోత్రములు నైనా. మహోన్నతుడైన తండ్రి, మహాపరిశుద్ధుడైన గొప్ప దేవా నీకు స్తోత్రములు నైనా. మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నావు నైనా. మమ్మల్ని నైనా ప్రేమించి దేవా నీకు వందనాలు ప్రభువా. ఘనహీనమైన మా శరీరము, బలహీనమైన మా శరీరము, క్షయమైన మా శరీరము, ప్రకృతి సంబంధమైన శరీరాన్ని ఎంతో ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబోతున్నావు దేవా. నీకు స్తోత్రాలు. దేవుడు యేసును క్రీస్తును లేపెను, మమ్మల్ని కూడా లేపుతానన్నావు.
గొప్ప దేవుడా నీకు స్తోత్రాలు. మా శరీరము దేవా ప్రతిదానికి నీవు విత్తనమునకు నైనా శరీరమునిచ్చినట్లుగా అది నీకే సాధ్యము ప్రభువా. దేవా నీకు వందనాలు. అటువంటి గొప్ప దేవుని మేము కలిగి ఉన్నందుకు ప్రభువా నీకు వందనాలు. మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అయ్యా. యేసయ్యా నీకు స్తోత్రాలు. నీవు ఏ పరిస్థితిలో మమ్మల్ని లేపుతావో, మేము ఎలా ఉంటే పరిశుద్ధులుగా ఉంటే నైనా మీ స్వరూప్యములోనికి వస్తే తప్ప నైనా మేము లేపబడలేము దేవా. అటువంటి ఆకాంక్ష, అటువంటి తపనను మీరు దయచేయండి. మీ స్వరూప్యంలోనికి రావాలి, మీ ప్రేమలోనికి రావాలి, మీ సహవాసంలోనికి రావాలి, మీ నైనా స్వారూప్యంలోనికి రావాలి ప్రభువా. నైనా నీకు స్తోత్రాలు. ఇహలోక సంబంధమైనదంతయు విడిచిపెట్టడానికి, వాటిని విసర్జించడానికి, క్రీస్తు స్వారూప్యము మాలో ఏర్పడు వరకు ప్రభువా నైనా మేము మీ కొరకు సహవాసం చేయడానికి, మీతో కలిసి ఉండడానికి ప్రభువ పౌలు గారికి ప్రసవ వేదన కలిగింది కదా దేవా. మా సంఘ బిడ్డలందరూ మీ రాజ్యం కొరకు మీతో కలిసి ఉండడానికి, మేమందరము ఈ భూమి మీద కొద్ది కాలమే ఉంటామని గ్రహించి శాశ్వతమైన మీ రాజ్యము కొరకు మేమందరము సిద్ధపడడానికి మీరు సహాయం చేయండి దేవా. ఈరోజు మీ దాసుని నిలబెట్టుకొని మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. మేమందరము మా పౌరస్థితి పరలోకమందున్నదని సెలవిచ్చారు కదా, నిజమే. ఎప్పటికీ ఇది శాశ్వతమైన రాజ్యం కాదు, అన్నీ గతించిపోతాయి. కానీ ప్రభువా నీకు వందనాలు. మీ రాజ్యములో మేమును ఉంటాం. అటువంటి మీ రాజ్యములో సదాకాలం ఉండే గొప్ప భాగ్యాన్ని మాకును నైనా మా సంఘ బిడ్డలకి, సార్వత్రిక సంఘానికి మీరు అనుగ్రహించి దేవా ఇవ్వబోతున్నావు. అటువంటి నేను మేమందరము అటువంటి గొప్ప నైనా తపన కలిగి, మనస్సు కలిగి పరిశుద్ధులుగా జీవించి మీ రాజ్యంలో ఉండడానికి నైనా మేఘము మీద ఎత్తబడే గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ జరిగించిన ఈ ఆరాధన బట్టి నీకు స్తోత్రాలు. జరిగిన కార్యక్రమాలన్నిటినీ మీ చేతులుగా అప్పగిస్తూ యేసు ప్రభు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవాది దేవుని దివ్యమైన దయ, మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క అమూల్యమైన కృప, పరిశుద్ధాత్మని నిత్య సన్నిధి సహవాసం, ఈ పునరుత్థాన దినమందు ప్రభు సన్నిధికి చేరి ప్రభుని ఆరాధించి, ప్రభు మాటలు ధ్యానించి, ప్రభు స్వరూపంలో ధరించుకున్నకు ఆయుత్తపడుతున్నటువంటి దేవుని బిడ్డలమైన మనకు, మనవలే అట్టి ఆసక్తితో ప్రభుని సేవిస్తున్నటువంటి సకల లోక పరిశుద్ధులకు సదాకాలం ప్రభు సన్నిధి తోడయ్యుండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమేచ్చే, శిలువ రక్తమేచ్చే. ప్రభు నామానికి సంపూర్ణమైన విజయము కలుగును గాక. ఆమేన్. చెప్దాం ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. మీ అందరికీ వందనాలండి. అందరూ ఒక్క నిమిషం అలాగే కూర్చోనండి.